హలో. హలో. ఇవాళ కలిసిందండి నెంబర్. ఇప్పుడు కలిసింది. నేను నుంచి చేస్తుంటే కలవట్లేదు. అదే సిగ్నల్ ప్రాబ్లమ్ అయ్యింది అది. అవునా. ఓకే. మీరెక్కడ ప్రాపర్? మాది ఖమ్మం దగ్గర. ఖమ్మం దగ్గర. మీరు ఆంధ్ర కింద వస్తుంది తెలంగాణ? ఖమ్మం దగ్గర అంటే మా తెలంగాణ, ఖమ్మం తెలంగాణ. ఓకే. కాల్ రికార్డ్ చేసుకోవచ్చా? అంటే నేను యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నాను. ఓకే చేద్దరు. అయితే నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఓకే ఓకే. అది చెప్పొచ్చుగా, ఏం ప్రాబ్లం ఉండదు నాకైతే. మీకేం ప్రాబ్లం ఉండదు, జస్ట్ మీ వాయిస్ వినిపిస్తుంది అంతే. జస్ట్ కంప్లీట్ గా వాయిస్ ఇచ్చి పెడతారా? జస్ట్ చిన్న మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారా? అయితే ఇంతకు ముందు మీ వీడియోస్ అన్ని చూసాను. అవునా. అదే మీరు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పారు, మీ లైఫ్ లో జరిగింది కూడా షేర్ చేసుకున్నారు కదా. అవును. తను బ్లాక్ మెయిల్ చేసేదని ఇవన్నీ. అవును. అంటే ఇంపార్టెన్స్ టైంలో అంటే మీరు ఏమి ఇంపార్టెంట్ అవే కదా పెడతారు. అంటే మీ పర్సనల్స్ ఏం పెట్టాను, అంటే మీ పేరు గానీ మీరు ఎక్కడ ఉంటారు ఏం పెట్టాను. జస్ట్ మీ వాయిస్, మీద ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, మీరు ఎట్లా ఏమైనా ఫేస్ చేస్తారు. అవును. ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేసుకుంటారు అయితే నార్మల్ గా మాట్లాడితే మన కన్వర్జేషన్ పెడదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఎట్లా అని చెప్పారు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమి పెట్టాను. పర్సనల్ అంటే ఏమి ఉండదులేండి, ఇంకా మీకు చెప్పడానికి ఏముంటది. పర్సనల్ నాది రాజమండ్రి అంతే, అంతే. మీకు ఏముంటది. అయితే అది నేను కన్ఫర్మ్ గా చెప్పలేను ఆ విధంగా. అంటే మీకు అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయా? ఫీలింగ్స్ అంటే అంతమంది అని చెప్పలేను, కానీ కొంతమంది పర్టికులర్ గా ఒక 10 నెంబర్స్ లో 1 or 2 నెంబర్స్ కి అయితే కొంచెం వస్తాయి నాకు. అంటే వాళ్ళు ఉండే దాన్ని బట్టి. అంటే కలిసారా ఎప్పుడైనా? లేదు, ఇప్పటికి వచ్చి ఒక్క అమ్మాయిని కూడా నేను అంటే నాకు ఊహ అంటే ఎప్పుడు మీట్ అవ్వడం అంటే యాక్చువల్ గా మేము చిన్నప్పుడు నాకు 8 years 7 years ఆ టైంలో మేము హాస్టల్లో ఉన్నాం కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. నాకు యాక్చువల్గా ఈ హ్యాబిట్ కూడా అక్కడే జరిగిందేమో అని నాకు చిన్నది ఏవో ఐడియా ఉన్నాయి అంతే. అక్కడ తెలిసిందే కదా, మనం హాస్టల్లో ఉంటున్నామంటే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అందరూ మంచిగా ఉంటారు కదా. దాంట్లో కూడా కొంతమంది మనల్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే ఆ విధంగా అదే మీరు చెప్పారు కూడా, ఒక ఫాదర్ అదే ఎవరో పర్సన్ తను మీరు చెప్పిన స్టోరీలో చెప్పారు కదా, అబ్బాయికి తక్కువ ఏజ్ ఉన్నప్పుడే సారు తను ఇలా యూజ్ చేసుకున్నాడు ఒక అబ్బాయిని అని. ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అవునవును, అదే అలా యూజ్ చేసుకున్నారని కాదు. అంటే మనకు ఆ టైంలో ఏంటంటే 7 ఏజ్ చూపించినా మనకి ఏమి ఇచ్చినా ఆశే కదా. స్నాక్స్ ఏం పెట్టినా సరే అటువంటి వాటికే నేను లోబడి ఆ టైంలో ఆ విధంగా లొంగాల్సి వచ్చింది. అంటే తెలియని ఊహంలో. అయితే ఇంకా అదే ఫీలింగ్స్ ఇంకా అలా ఉండేది, కానీ అంతకు బయటపడేవాడిని కాదు ఏ విషయం అనుకున్నాను నేను. ఇంక తర్వాత మా ఫ్యామిలీ వల్ల గానీ ఈవెంట్ గానీ నన్ను కంట్రోల్ చేసుకున్నాను బయట పడిపోకుండా. ఆ తర్వాత 9th అయిపోయింది. 10th కి వచ్చేసరికి 9th క్లాస్ లో నేను మా ఫ్రెండ్స్ లోనే ఒక ఫ్రెండ్స్ తో ఈ విధంగా నేను బయటపడ్డా. అంటే బయటపడమంటే తనకి ఓపెన్ అయిపోయింది నేను. అప్పుడు నాకు ఈ యాప్స్ కానీ ఇది ఏమి తెలియదు నాకు. ఫ్రెండ్లీగానే మనం ఏంటంటే ఒక సోషల్ గట్ వెళ్తున్నప్పుడు గానీ ఏమైనా సరే తనతో పడుకుంటాం కదా, ఫ్రెండ్లీగా ఎలాగుంటామో అలా క్లోజ్ అయిపోయి పడుకునే టైంలోనే మనం కొంచెం నేను ఓవర్ అయ్యా. ఆ టైంలో నేను బయట పెట్టుకున్నాను నన్ను నేను. అది అయిపోయింది. తర్వాత ఈ ఫీలింగ్స్ అయితే మాత్రం ఇలాగే ఉండేది. కొంతమంది బాయ్స్ చూస్తే కొంచెం ఫీలింగ్ రావడం ఏంటంటే సెక్సువల్ గా కాదు, వాళ్ళు మనకు తోడుగా ఉండాలి, సపోర్టెడ్ గా ఉండాలి, ఈ విధంగా ఉండేది ఫీలింగ్ అనేది. అన్ని విషయాల్లోనే ఇలా ఉండేది. కానీ మనకి యాప్స్ గానీ నాకు ఇవేం తెలియదు అసలు. బయట ప్రపంచం నాకులా చాలా మంది ఉన్నారనే విషయం నాకు అసలు అంతగా తెలియదు. నాలోని ఫాల్ట్ ఉందేమో అని నేను తెగ బాధపడిపోయేవాడిని. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ షేర్ చేసుకునే విషయాలు కూడా అమ్మాయిలతో మాట్లాడడం, అమ్మాయిల విషయాలు షేర్ చేయడం కూడా చేసేవారు. కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎందుకో. వాళ్ళు చెప్తుండేవారు కానీ నేను ఎక్కువ లైక్ చేసేవాడిని కాదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా దగ్గర షేర్ చేసినా సరే నాకేంటంటే కొంతమంది బాయ్స్ ని చూస్తే అనిపించేది అంతే, వీళ్ళతో ఎలా అని.
ఓకే. అంటే ఎక్కువ కలిసేవాడిని కూడా కాదు ఫ్రెండ్స్ కూడా, ఎక్కువ మీట్ అవ్వడం కూడా ఉండేది కాదు ఫ్రెండ్స్ తో. ఫెమినైన్ గా ఉంటారా? లేదు, నా వాయిస్ బట్ మీకు తెలుస్తుంది కదా. అవును, నార్మల్ గానే ఉన్నారు అంటే నార్మల్ గానే, అంటే నా ఫీలింగ్స్ మాత్రం ఇలా ఉన్నాయి కానీ నేను ఏ రోజు కూడా ఎక్కడ బయట పడలేదు, స్ట్రాంగ్ గా ఉన్నాను అంతే ఈ విషయంలో. అవునా, ఓకే. అంటే ఎందుకంటే ఫ్యామిలీ ఒక పక్క మంది కొంచెం అదే మేము తెలిసిన ఫ్యామిలీ, మా అమ్మగారు మా ఫాదర్ కూడా ఊర్లో ఏంటంటే, అందువల్ల నేను ఆ భయంకి ఎక్కడ పరుగు పోతుందేమో అని ఇటువంటి వాటికి ఒకలో ఇద్దరితో నేను ఆ విధంగా టచ్ అయ్యాను. కానీ అది కూడా ఆడుతున్న సమయంలో, వాళ్ళు మేము ఆడుకుంటాను చూడండి, ఆ టైంలో ఈ విధంగా వాళ్ళ మీద నేను ఎక్కడం గానీ వాళ్ళ నా మీదకి ఎక్కడం గానీ ఈ విధంగా ఇలా జరిగింది. ఆడుతూనే జరిగిన విషయాలు ఇవి. అంతేగాని ఇంకా పూర్తిగా నేను అమ్మాయిల కింద ఈ విధంగా మాత్రం ఎవరితో డిపెండ్ అవ్వలేదు. అయితే అమ్మాయిలతో కలవలేదా? కలవలే. అయితే ఇది ఇలా ఉండగా ఈ తర్వాత ఇది ఇలా జరుగుతుంది. ఇంకా నేను కూడా ఏజ్కి వస్తున్నాను కదా, 10th అయిపోయింది. 10th అయిపోయాక ఇవన్నీ నేను పక్కన పెట్టేసాను. ఫ్రెండ్స్ తో కానీ ఆడుకున్న వ్యక్తులతోనే కానీ ఈ విధంగా బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ తగ్గించాయి. ఎందుకంటే మనం పెరుగుతున్నాం, అప్పుడు ఏంటంటే ఏం మిస్టేక్ చేసినా అవతల వ్యక్తికి కూడా పెరుగుతాడు కదా, వాడికి మెచ్యూరిటీ ఉంటది కదా. ఆ టైంలో మనం ఎటువంటి మిస్టేక్ చేసినా సరే మొత్తం పంపయ్యేది ఉంది కనుక నేను ఏంటంటే కొంచెం దూరంగానే ఉన్నా. ఏ ఫీలింగ్స్ ఉండేవి, అవి దూరం నుంచి మనం చూసి అదే అనుభవించడమే తప్ప దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏది చేసేయాలని వాళ్ళు నన్ను ఏది చేసేయాలని ఇటువంటివి ఏమి ఉండేది కాదు. కానీ అందరికి కూడా ఉండవు కదా ఇలాంటి ఫీలింగ్స్, అందరి అబ్బాయిలకు కూడా ఉండవు. అవును, అది మరి కదా ప్రాబ్లం, అదే కదా. ఈ విధంగా అందరూ ఉండరు కదా, ఎవరి దగ్గర బయటపడినా మన పరువే పోతుంది. అదే నిజమే. ఆ విషయంతో నన్ను నేను కంట్రోల్ చేసుకుని అలా ఉండేవాడిని. ఇంకా తర్వాత సడన్ గా మా ఫ్రెండ్ ఒకరు నాకు ఇలాగ, మాకు నార్మల్ ఫ్రెండే, ఆడొచ్చి సడన్ గా అరే మాయా ఇలాగా ఫేస్బుక్ వాడుతున్నాడు, నాకు అప్పుడు ఫోన్ కూడా సరిగ్గా లేదు. వాడు ఫేస్బుక్ వాడుతున్నాడు. వాడు సడన్ గా వచ్చి వాడికి ఎవరో టీచ్ చేశారంట, ఏమని అదేరా ఎవరో నాకు బ్యాడ్ గా అబ్బాయిరా నాతో ఇలా మాట్లాడుతున్నాడు రా. ఇక్కడ ఫేస్బుక్ లోనా? ఫేస్బుక్ లో అంట. వాడికి ఎవడో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ చేశారంట ఇలాగా, నువ్వు చాలా బాగుంటావు మనకు కలుద్దామా, అంటే మాది ఇక్కడ నియర్ బై లొకేషన్ ఒకటి చెప్పాడు పేరు, కలుద్దామా అది అని అన్నాడు. అంటే వీడేం చేశాడు, వేరే ఇలాగ అంటున్నాడు రా నాతో అని అంటున్నాడు. ఎవరు ఏంట్రా ఏముందిరా ప్రొఫైల్ నేమ్ ఇవన్నీ అడిగాను నేను వాడికి. నాకు ఇంతగా అప్పుడు చెప్పాలంటే నాకు ఫేస్బుక్ అంతకు తెలియదు, ఏవి తెలీదు. నేను 10th లో ఉండేప్పుడు కీప్యాడ్ ఫోన్స్ కదా మనకి అక్కడ ఎక్కువ, ఆండ్రాయిడ్స్ కానీ కాకుండా నాకు కీప్యాడ్ ఫోన్ ఉండేది. అదేంటి నేను కొంచెం వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్ళాను, ఎక్కడ హైదరాబాద్ వచ్చాను నేను అప్పుడు నా 10th తర్వాత. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మనం అసలే కొంచెం పూర్, రిచ్ ఏం కాదు. అయితే ఆ టైంలో వర్క్ పర్పస్ మీద అటు వచ్చాను. ఆ పర్పస్ మీద వస్తే ఆ టైంలో అక్కడ ఉన్న ఒక బ్రదర్ నాకు ఫేస్బుక్ ఇవేంటి అది ఇలా కూడా క్రియేట్ చేసుకొచ్చాను, నాకు ఆ కీప్యాడ్ ఫోన్ లో నాకు క్రియేట్ చేసి ఇచ్చాడు. అయితే సరే ఇంకా తర్వాత నాకు అంతకు యూజ్ చేయడం అదేమి రాక నేను వదిలేసాను దాన్ని, ఎలా యూజ్ చేయడం తెలియక. అయితే అది అయిపోయి 1 year అవుతుంది అనుకుంటా, 2 years అవుతుంది దగ్గరలో నియర్ బై. అయితే ఈలో మా ఫ్రెండ్ గారు ఇలా చెప్పాడు నాకు చెప్పి, అరే ఎవరో ఇలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారా, ఎవరో తెలియదురా, మనోళ్ళే అనుకుంటున్నాను రా, మన ఊరోడే అనుకుంటున్నాను రా, నీకు తెలుసా అంట అదిరా ఇదిరా ఇవన్నీ చెప్తున్నాడు. నేను బాగుంటాను అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు అలాగ అంటున్నాడు. అయితే అంటే మరి ఒక ఫ్రెండ్ గా నాకు వచ్చి చెప్పుకున్నాడు, అంటే మనకి ఫీలింగ్స్ ఉన్నాయని వాడికి తెలియదు ఇంతకి. ఎవరబ్బా ఇలాగా ఉన్నారా అని నాకు అప్పుడు తెలిసింది. అయితే ప్రొఫైల్ అంటే ఆతృత, మనకి ఫస్ట్ టైం కదా మళ్ళీ పర్సన్ ఏంటంటే మీ ఫ్రెండ్ కి తెలుసా మీరు ఇట్లా అని? లేదు ఏం తెలియదు, ఎవరికి తెలియదు. తనకి తెలీదు, తన ప్రాబ్లం నాకు వచ్చి చెప్పుకున్నాడు ఒక ఫ్రెండ్ గా. కాదు మా ఫ్రెండ్ కి వేరే పర్సన్ ఈ విధంగా మెసేజ్ చేశాడు. అది మీకు చెప్పాడా? అది నాకు చెప్పాడు. వేరే వాళ్ళకి చేయడం కాదు, వాడికి వేరే వాళ్ళు చేస్తే ఇలా నాకు చెప్పాడు, అరే ఇలాగ ఎవరో మెసేజ్ చేస్తున్నారు ఈ విధంగా అని. అవునారా, ఏముందరో ప్రొఫైల్ నేమ్ ఇవన్నీ తెలుసుకున్నా జాగ్రత్తగా. తెలుసుకొని అయితే అప్పుడు దాని పర్పస్ ఏం చెప్పాడంటే కాల్ బాయ్ సంథింగ్ ఏదో చెప్పాడు. అది కాల్ బాయ్ అని ఉందా, అవునా అని నేను ఇవన్నీ తెలుసుకొని సర్లేరా
ఎక్కడేంటో ఈసారి అడిగితే ఎక్కడేంటో తెలుసుకోరా అని అంటే, ఎక్కడరా బాబు, విజయవాడ, సారీ ఇక్కడ మా నియర్ బై చెప్పాడండి, ఓకే. ధవళేశ్వరం అని. అక్కడ అంటున్నాడు రా, నాకు ఆ, నేను తెలుసా అంటారా, అవిరా ఇవని చెప్పాడు. ఆహా, సర్లేరా, ఏదో ఉంటాయి కదా ఆప్షన్స్, నీకు తెలుసు కదా. అదేరా బ్లాక్ చేస్తాను రా ఆ, అని అన్నాడు. సర్లే అయితే ఇంకా ఆ నిమిషం అది అయిపోయింది ఆ డిస్కషన్. నేను ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం అడగలేదు, ఎరా మళ్ళీ మెసేజ్లు వచ్చినాయి ఏంటి ఇవన్నీ నేను అడగలేదు వాడిని. ఉమ్, ఇంకా ఆ నిమిషం అది అయిపోయింది. కానీ నా మనసులో ఇదే ఆలోచన తిరుగుతున్నాయి, అంటే సేమ్ పర్సన్ కదా, ఆ, వీళ్ళకి బయట కూడా ఉన్నారా అని. ఆహా, ఓకే. ఉమ్, అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నాను కదా, వాడు ఏంటంటే చూడడానికి కొంచెం ఫీమేల్ కింద ఉంటాడు, కానీ ఏ రోజు కూడా బయట పడలేదు వాడు. అవునా, ఓకే. వాడు వాయిస్ గానీ వాడి బిహేవియర్ లైక్ అలాగే ఉంటది. కానీ న- ఏ రోజు నేను కూడా వాడిని ఏ రోజు కూడా ఆ విధంగా ట్రీట్ చేయలేదు, అడగలేదు కూడా. ఆ, అంటే అంటే స్ట్రైట్ అతను అదేనా అతను అదేనా మీ ఫ్రెండ్ కూడా? అంటే కొంచెం అలాగ ఉండేది, కాకపోతే ఏమో ఇంకా అంతగా పట్టించుకునేవాను కాదు నేను కూడా. ఓకే. ఎందుకులే మనకు ఎందుకు వచ్చింది తీసుకు, మనం బయట పడతాం కదా అప్పుడు. అవును, తనని లాగుతున్న టైంలో మనం కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకులే అవునవును. అంటే ఒకే ఇంటి పక్కన ఉంటాం, ఫ్రెండ్స్ ని, స్కూల్ డేస్ నుంచి మళ్ళీ ఫ్యామిలీకి ఇవన్నీ తెలిసిపోతాయని నేను ఎక్కువ లాక్కోలే. ఓకే, ఓకే. సరే అని వీడు ఇలా ఉంటాడనే వాడు మెసేజ్ చేసి ఉంటాడని నేను అనుకున్నా. ఆహా, సరే అదంతా అయిపోయింది. ఈ లోపు ఏం జరిగిందంటే, ఇంకా అది అయిపోయింది. నాకు ఈ మైండ్ లో ఇదే తిరుగుతుంది కదా, నాకులా బయట కూడా ఉన్నారా అని. వెంటనే నేనేం చేశానంటే, మళ్ళీ నేను ఫేస్బుక్ ఇన్స్టాల్ చేశా ఓకే. తెలుసుకుందామని. ఆ, ఇన్స్టాల్ చేసి తెలుసుకునేసరికి అప్పుడు దాంట్లో నాకు ఎలా టైప్ చేయాలి, ఏం సెర్చ్ చేయాలో కూడా నాకు తెలియదు. అయితే వీడు ఉమ్, అన్నాడు కదా కాల్ బై కింద వస్తాయని. అయితే నేను ట్రై చేసా. అప్పుడు ఆహా, కాల్ బై అని కొడితే చాలా ప్రొఫైల్స్ చూపించినాయి. సరే అన్నిటికి నేను ఇంకా యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చా, ఓకే. ఓకే చెప్పుకుంటూ. ఆహా, ఓకే. ఆ టైంలో ఇలా నడుస్తుండగా నాకు ఆ టైంలోనే ఒక ఫ్రెండ్, మామూలుగా ఇలా మాట్లాడుతున్న ఫ్రెండ్ ఒక పరిచయం అయ్యారు దాంట్లోనే, ఫేస్బుక్ లోనా? ఓకే. ఫేస్బుక్ లోనే. ఇలాగే ఈ విధంగానే ఈ వేలో ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఏంటంటే అప్పుడు ఆతృత, నాకులాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అని, బయట చాలా ఉంది ప్రపంచం అనుకుని నేను అదే ఆతృత అంత మాట్లాడి ఇవన్నీ క్లోజ్ గా ఉండడం జరిగింది. అంటే కానీ సెక్సువల్ మీట్ కానీ ఏ రోజు లేదు మా ఇద్దరిలో, జస్ట్ మాట్లాడుకున్నాం అంతే. అది కూడా ఓన్లీ చాటింగ్, మాట్లాడడం కూడా అంటే ఇక్కడ ఈ ఎఫ్బి లో చాటింగ్ పర్సన్ తోట? ఈ ఓకే. ఫేస్బుక్ లో. అదే అయితే అర్థమైంది. ఇలా సరదా మాట్లాడేసరికి ఇలా ఉంటుండగానే నాకు ఇంకా చాలా మంది ఉంటారు కదా, ఫ్రెండ్స్ అవుతుంటారు కదా దాంట్లోనే. అవును. అయితే ఫ్రెండ్స్ అవుతున్న కొద్దీ నాకు అందులోనే ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఎఫ్బి లో. ఓకే. ఎఫ్బి లోనే. తనది ఎక్కడ మాకు నియర్ బై తణుకు. ఓకే. తణుకు అయితే అందులో కూడా తను ఇది సారే సంథింగ్ ఏదో అంట, తను టీచింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు ఆ టైంలో. ఓకే. సరే తణుకు అన్నాడు కదా, నేను ఫస్ట్ మీట్ కూడా తన్నే నేను అయ్యాను, వెళ్ళాను తన కోసం తణుకు వెళ్ళాను. అప్పుడు నా ఏజ్ ఇంకా ఎంత, మేబీ 18 బిలో, 18-19 ఉంటాయి అంతే. ఆ టైంలోనే వెళ్ళాను నేను ఇండివిజువల్ గా. ఓకే. తన కోసమని అంటే తెలుసుకుందామని ఆతృతతో వెళ్ళాను. తీరా వెళ్ళాక తను అంతగా యావరేజ్ గానే ఉన్నాడు, కాకపోతే సేమ్ ఫీలింగ్స్ ఉన్నాడు కదా. సరే నా బాధ అంటే నా ఆతృత ఏంటంటే, నాకులాంటి ఉన్న వాళ్ళు అంటే నావన్నీ చెప్పేసుకుందాం, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం అని ఆతృతతో నేను వెళ్ళాను. ఓకే. తీరా తను చూసాక, నేను బాగా యంగ్ లో ఉన్నాను కదా, ఇప్పుడు చిన్నపిల్లడి కింద ఉన్నాను. తను వెంటనే నువ్వు చాలా చిన్నోడు ఉన్నావు తమ్ముడు అన్నట్టు ఇలా టీచ్ చేశాడు. సరే నా వన్ నైట్ అంతా తనతోనే స్టే చేశాను కానీ ఈ విధంగా కాబట్టి ఏం మీట్ అవ్వలేదు. అవునా, ఓకే. నాకేమైనా అనిపించినా సరే నేను జస్ట్ నార్మల్ గా అవుటింగ్ చేసుకున్నాను అంతే, సెక్సువల్ గా అంటే అయిపోయింది. సరే ఇంకా నేను వాళ్ళ నెక్స్ట్ డే బయలుదేరిపోతున్నాను. ఈ టైంలో నాకు అన్నీ చెప్పాడు, తను చెప్పాడు ఇలాగా బ్లూ యాప్ ఉంటది అన్నాడు. నాకు ఆ స్పెల్లింగ్ కూడా రాదు చెప్పాలంటే. ఓకే. బ్లూడా సంథింగ్ ఏది చెప్పాడు. బ్లూనా నేను అంటున్నాను దాన్ని. సర్లే అని ఇంకా నేను అంతకు లైట్ తీసుకున్నా, నాకేం చెప్పలే అర్థం కాలేదు ఆ టైంలో. సరే వదిలేసాను. వదిలేసాక అయితే ఈ లోపు నేను వేరే పర్సన్ తో ముందు నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్న పర్సన్ ఉన్నాడు కదా, తనతో సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే, తను మామూలుగా ఇలా మాట్లాడుకుంటున్నాం, తను సడన్ గా ప్రొఫైల్ నేమ్ అదే నా ఫోటో డీపీ పెట్టింది ఏంటంటే, ఫస్ట్ వేరే ఫోటో పెట్టాడు నేను ఇదే అని. ఓకే. తర్వాత కొన్ని డేస్ మాట్లాడాక ఎంత దగ్గర 6 months తర్వాత తను చెప్పడం ఏం చెప్పాడంటే, ఫోటో చూపించి ఈ వేరే ఫోటోలు ఏవో నాకు సెండ్ చేసాడు. నేను వీళ్ళెవరు అని అడిగాను. నేను నీకు ఇన్ని డేస్ అబద్ధం చెప్పాను, అసలు నా ఫొటోస్ అన్ని ఇవే అని అన్నాడు.
ఓకే. నాకు ఇంకా అయ్యో బాబు ఇదేంటి మోసం చేస్తున్నారా అని నాకు వెంటనే భయం వేసింది. అంటే ఇలా ఫేక్ కూడా ఫోటోస్ ఉంటారా? పెట్టారనా? ఫేక్ ఫోటో నాకు తెలియదు కదా, మనం ఏంటి అన్ని అవునవును. ఓపెన్ మైండ్స్ పెట్టుతూ ఉన్నాం. ఇలా ఉంటారని మనకు తెలియదు కదా, దీంట్లో కూడా అవును. ఫేక్ ఉంటారని. ఉమ్, కానీ నేను మాట్లాడేసరికి నాకు వెంటనే భయం వేసి ఉమ్, ఆ, సర్లేనే వదిలేసాను. ఇంకా తర్వాత మాట్లాడడం తగ్గించేసాను. ఎప్పుడైతే తన ఫోటో కాదన్నాడో ఇంకా అప్పటి నుంచి తగ్గిపోయింది, నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అయితే ఈ లోపు నేను ఇటు వెళ్ళాను కదా, తను చెప్పాడు కదా యాప్ కోసం. ఈ యాప్ కోసం చెప్తే నాకు ఎందుకు అనిపించి అది అయితే సారీ ఎలా ఇన్స్టాల్ చేశాను అనుకున్నారు, యాడ్లు వస్తాయి కదా ఎందులో? మామూలుగా దాంట్లో ఫేస్బుక్ లో ఏంటంటే మనకు ఫ్రెండ్స్ ఉన్నది అందరూ వాళ్ళే కదా. అవును. అయితే నాకు యాడ్ కూడా ఆ విధమైన యాప్ బ్లూడ్ అన్నాం కదా. ఓకే, బ్లూడ్ యాప్ యాడ్ యాడ్ వచ్చింది, ఫేస్బుక్ లో వచ్చింది. ఓకే. అయితే ఇదా అప్పుడు బ్లూడ్ అన్నాడు కదా, నేను అదే ఇదే యాప్ కోసం అన్ని తను చెప్తున్నాడు కదా అని వెంటనే ఇన్స్టాల్ చేసుకున్నా. హలో. ఆ యాప్ వెంటనే నేను ఇన్స్టాల్ చేసుకొని అంతగా నాకు తెలీదు, నాకున్న నాలెడ్జ్ తో నేను ఆ సెట్టింగ్స్ గట్రా అన్ని అప్లోడ్ చేసుకుని అవన్నీ ఏదో తంతా పడి కింద మీద పడి నాకు దాన్ని ఇన్స్టాల్ చేశా. ఓకే. ఇన్స్టాల్ చేశాక అవేవో అడుగుతుంది, అన్నిటికి ఓకే చెప్పేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నాకు 1 డే కో 2 days కో ఒక మెసేజ్ వచ్చింది, అంటే నియర్ బై అని. ఓకే, బ్లూడ్ యాప్ లో మెసేజ్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, టాప్ బాటం ఇవన్నీ అంటున్నారు, వెర్స్ అని. అప్పటికే ఇవన్నీ నాకు అర్థం కాలే. అర్థం కాకపోతే ఇప్పుడు నాకు ఎవరైతే యాప్ కోసం చెప్పారో తన్నే అడిగాను, వీళ్ళు ఏవో అడుగుతున్నారు ఏంటి అది నాకు తెలియదు అని అన్నా. ఓకే. సర్లే అంటే ఇంక తనే నాకు చెప్పాడు, ఇదంటే ఇది, బి అంటే ఇది, వెర్స్ అంటే ఇది, టాప్ అంటే ఇది అని. టాప్ అంటే ఎలా ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అన్నాను. తను ఎలా బిహేవ్ చేస్తాడు అది చెప్పాడు. బాటమ్ అంటే ఏ విధంగా, వెర్స్ అంటే ఏ విధంగా. అయితే నేను అందులో ఆప్షన్ ఏంటంటే వెర్స్ అని చూస్ చేసుకున్నా, ఎందుకంటే నేను మరి ఫీమేల్ కింద ఉండను, మరి ప్యూర్ బాటమ్ అని టాప్ అని కూడా నేను అన్నా. రెండు విధాలుగా ఉంటున్నాను కనుక నేను వెర్స్ చూస్ చేసుకున్నా. ఇంకా అవన్నీ చూస్ చేసుకున్నాక ఈ విధంగా తను మాట్లాడేసరికి ఈ బ్లూ లో ఉన్న ఫ్రెండ్ నాతో మాట్లాడాడు. సరే నేనేంటంటే సెక్సువల్ గా కాదు, నేనేమన్నానంటే నాకు ఫ్రెండ్ గా ఓకే, సెక్స్ కోసం కాదు, నేను యాప్ ఇన్స్టాల్ చేసింది నాకు ఏంటంటే ఇదంతా కొత్త అని నేను తనతో చెప్తూ నేను ఫ్రెండ్ కింద ఉంటాను, ఫ్రెండ్స్ కోసమే నేను ఈ యాప్ ఇన్స్టాల్ చేశాను అని నేను అన్నా. ఏదైనా ఫీలింగ్స్ గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ షేర్ చేసుకునే విధంగా నేను యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అని చెప్పా. ఇది గడుస్తుంది, అప్పటికి 1 year అవుతుంది. అయితే ఈ లోపు తను ఏం ప్లాన్ చేశాడంటే బ్లూ లో ఫ్రెండ్ అంటే ఇంకా ఫేస్బుక్ ఇవన్నీ వదిలేసాను నేను. నాకు అప్పుడప్పుడు తిని డిస్టర్బెన్స్ అదే నేను అన్నాను కదా ఫస్ట్ ఫేస్బుక్ లో మెసేజ్ చేశానని, తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. మాట్లాడితే నేనేం చేశాను, ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు తనతో నేను. అయితే అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు, ఎప్పుడో అవసరం అనిపిస్తుంది ఆ మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం కూడా చేసేవాడిని. ఇలా ఉండగా ఏమైంది నెక్స్ట్, అయితే తను అన్నాడు కదా బ్లూడు, తను ఏమన్నాడంటే మనం టూర్ ప్లాన్ చేద్దాం అని అన్నాడు. ఏ టూర్, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. సరే నాకు గుడికి వెళ్ళడం అంటే ఇష్టం అని నేను అన్నా. సరే అయితే అన్నవరం వెళ్దాం అన్నాడు. సరే అయితే అన్నవరం కదా, మరి అలాగే ఎంత అంటూ నాకు ఇవేం తెలియదు కదా అప్పటికి, అవన్నీ మేము చూసుకుంటాంలే అన్నాడు. అన్నారు కదా అని నేను వెళ్ళిపోయాను. మీరిద్దరే కదా? అది వినండి. అయితే వెళ్దాం అనుకున్న టైంకి తినేం చేశాడు, మన ఇద్దరం మేము వెళ్తాం, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు అని అన్నాడు. ఏ విధమైన ఫ్రెండ్స్ అని అన్నాను నేను. అంటే దీంట్లో కూడా రిస్కులు ఉంటాయని నాకు ఆ తర్వాత తెలిసింది, తర్వాతే. అంటే వాళ్ళు ఏంటంటే అంటే కొంతమంది ఉంటారు కదా, ఒక రూమ్ పంపించాక ఆ టైంలో నాకు ఆ టైంలోనే ఇటువంటి న్యూస్ కూడా వినిపించినాయి. ఒకరిని రమ్మని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం, ఫోటోలు తీయడం, ఆ టైంలోనే ఈ విధంగా కూడా ఉంది కదా. లేకపోతే ఒక్క పర్సన్ అందరూ యూజ్ చేసుకోవడం, డ్రింక్ చేయడం, రూమ్ కి రమ్మని, ఈ విధంగా కూడా ఉంటది కదా. నేను అప్పుడే నాకు ఇటువంటివన్నీ భయం. నేను ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే సరే ఏ ఫ్రెండ్స్ ఇవన్నీ తను అడిగా. లేదు నార్మల్, నువ్వేం భయపడవద్దు అన్న. అవతల వ్యక్తి ఏంటంటే ప్యూర్ బాటమ్ తో బాటమే కానీ వెర్స్ అని చెప్పాడు నాకు. చెప్పడం వెర్స్ బెటర్ కదని నేను ఓకే చెప్పాను. సర్లే నేను ఇంక ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి తను టూర్ అన్నాడు కదా, టూర్ అంటే సరే వెళ్దాం అన్నా. తన ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను అన్నాడు.
తీసుకురా అయితే అని అన్నాను. అయితే తీరా చూసాక ఫస్ట్ ఏం చెప్పాడు, వాళ్ళ నెక్స్ట్ డే ముందు రోజు మా ఫ్రెండ్స్ వీళ్ళు ఇంతమంది వస్తారని చెప్పాడు. తీరా మేమంతా రెడీ అయిపోయి అంతా అయిపోయాక తను నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ఊరు దగ్గరలో వచ్చాడు. ఓకే. నేను ఇంకా తన బైక్ ఎక్కి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు చెప్తున్నాడు, నేను అనుకున్న ఫ్రెండ్స్ రాలేదు, అయితే ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ ని తీసుకొచ్చాను, నేను రమ్మన్నాను అని చెప్పాడు. ఓకే. సర్లే చూద్దామని నేను అంతకేం పట్టించుకోవట్లేదు. ఈ లోపు తను తీసుకొచ్చారు. తను వచ్చాడు. ఇంకా తను వచ్చేసరికి నాకు ఇంకా ఈ తినకన్నా అంటే తిన ఫ్రెండ్లీగా అనుకున్నాను కదా, తిన మీద నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. చూసాను కానీ అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. సర్లేని ఇంకా లైఫ్ తీసుకున్న ఫ్రెండ్ కింద అనుకున్నా. అయితే ఇంకా తను కొంచెం నాకు నచ్చేసాడు చూడగానే. తను ఏంటంటే సేమ్ ఏజ్ మా ఇద్దరం, ఇద్దరం చదువుకుంటున్న వాళ్ళమే. తనకి నాకు 1 year డిఫరెన్స్ అంతే. నేను అప్పటికి డిప్లొమా సెకండ్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్ లో ఉన్నాను. తను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చాడు అనమాట. అయితే ఇలా ఉంటున్నాం. అయితే తను వచ్చాడు, ఇంకా తర్వాత కొంచెం స్టైలిష్ గా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఇలా ఉన్నాడు తను. నాకు ఇష్టం అనిపించింది వెంటనే. అనిపించింది కానీ తను నాకు ముందే చెప్పాడు, తను బాగున్నా బాగోపోయినా నువ్వు తనకు నెంబర్లు ఇవ్వడం కానీ, అదే ఈ విధంగా చెప్పలేదు. ఏం చెప్పాడంటే తనకు నెంబర్ గట్టి ఏమి ఇవ్వకు, తన రిస్క్ చాలా డేంజర్ అని ఈ విధంగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సర్లే నాకు కూడా కావాల్సింది అంటే ఫ్రెండ్ కదా, నాకు కూడా భయమే కదా ఎందుకులే అని అనిపించి నేను దూరంగానే ఉన్నాను. ఈ లోపు తను ఎప్పుడైతే చూసానో కొంచెం నాకు నచ్చాడు తను. నచ్చగానే అదే తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. మనం మరీ అంతగా మనం కూడా తగ్గం కదా ఆ విధంగా ఉంటే, ఏదో అలా మాట్లాడినట్టు నేను కొంచెం దూరంగానే మెయింటెనెన్స్ చేస్తున్నాను, నా మెయింటెనెన్స్ నేను. అయితే ఈ లోపు ఇంకా ఒకే ట్రావెలింగ్ ఉన్నప్పుడు తను అయితే బ్లూడ్ వాడతాడు, గ్రైండర్ వాడతాడు, అన్ని ఉన్నాయి తన దగ్గర. మనకు అవేం తెలీదు. తను ఏదో చాట్ చేస్తున్నాడు. నేను మాట్లాడమంట ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు, ఏంటి యూజ్ చేస్తున్నా యాప్ అంటే ఇది గ్రైండర్ అంటారు. గ్రైండర్ అని అంటున్నాను నేను. గ్రైండర్ కాదు గ్రైండర్, ఇది కూడా సేమ్ నువ్వు వాడుతున్నా బ్లూడ్ ఆ విధంగానే యాప్ అని అన్నాడు. ఓహో అవునా సర్లే అని ఇంకా మన హిందీలో లైఫ్ తీసుకున్నాను. ఈ లోపు ఇది అయిపోయింది, వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేశాక ఇంకా తనతో మాట్లాడుతూ ఇలా ఉండగా ఇంకా నా మనసులో ఎలాగో ఈ థాట్ ఉంది కదా, కానీ వీడికి మాట ఇచ్చాను, ఫ్రెండ్ గా అన్నాను. ఫ్రెండ్ గా అంటే ఇప్పుడు మిస్టేక్ చేస్తే అది నాకు మిస్టేక్ అవుతుంది కదా, కానీ తన అంటే నాకు ఇష్టం, ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ దొరకడేమో అని భయంతో నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, సతమతం అవుతున్నా. మా ఫ్రెండ్ వీడు కూడా ఏం చేస్తున్నాడు, నా మెంటాలిటీ వాడికి వెంటనే అబ్జర్వ్ అయిపోయినట్టు ఉంది. ఎందుకంటే కొంచెం ఏజ్ తను నాకన్నా పెద్దోడే. నాకు అప్పుడు 18-19 ఉంటే వాడికి ఒక 23 అబోనే ఉంటాయి. నా మెంటాలిటీ 18 ఇవన్నీ చేశారా? 18-19 18 ఇవన్నీ చేశాను మరి అంతే. మరి నా దైద్యం అలా ఉంది, చెప్తున్నా వినండి. అంటే నాకు ఏంటంటే అసలు సెక్సువల్ గా కాదు, మనకి ఏంటంటే ఒక సపోర్టింగ్. ఎలాగ ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ తో నేను ఫీలింగ్స్ షేర్ చేసుకోలేను. ఏంట్రా భగవంతుడు అని బాధపడుతున్నాను, వాళ్ళు ఉన్నట్టు నేను ఉండలేకపోతున్నాను. ఈ బాధ, ఈ థాట్ తో, ఇన్ని ఆలోచనలతో మనలాగే ఒక పర్సన్ ఉంటున్నాడు, మనలాగే ఆలోచిస్తున్నాడు, వాడికి ఒక అబ్బాయి అంటే ఇష్టము అని ఆ పర్సన్ తెలిసాక మనకి ఎలాగుంటది. ఇంకప్పుడు తెలిసిన వ్యక్తి ఓకే, మనకు నచ్చిన వ్యక్తి, మనసుకు నచ్చుతున్న వ్యక్తి మన ఎదుర్కొంటూ ఉన్నాడు. అప్పుడు ఏ విధంగా ఉంటది అప్పుడు? ఇంకా అలా అంటే ఏజ్ అక్కడ కాదు కానీ ఇంక ఈ ఆలోచన, ఈ థాట్ ఎక్కువ, ఈ ఆతృత ఎక్కువ ఉంది నాకు అది ఆ టైంలో. అంతేగాని వాడితే మీట్ అయిపోతుంది సెక్స్ కోసం నాకు అంతంత మాత్రమే ఉంది ఆ టైంలో ఐడియా కూడా. అప్పటికి ఇంకా నేను ఎవరితో సెక్సువల్ గా మీట్ అవ్వలేదు అప్పటికి వరకు. దానికి ముందు ఏంటంటే చిన్నపిల్ల మా ఫ్రెండ్స్ తో నేను ఆడుకుంటున్నప్పుడు ఒక 2-3 ఆ విధంగా బాండింగ్ మెయింటైన్ చేశాను. కానీ ఆ తర్వాత పెరుగుతున్న ఏజ్ కనుక నేను ఎవరిని అంతగా ఖాతరు చేయలేదు, ఎందుకంటే నాకు భయం వేసి. తర్వాత ఏమైంది అదే చెప్తున్నాను కదా, ఆ తర్వాత 10th క్లాస్ కి వచ్చాను. 10th తర్వాత అది చెప్తున్నాను కదా, ఈ యాప్ ద్వారా ఇలాగ తెలిసిందని అని. ఇంటర్ ఇలా అయ్యింది. లేదు నేను డిప్లొమాకి వచ్చాక యాప్స్ విషయం తెలిసింది. డిప్లొమా సెకండ్ ఇయర్ వచ్చాక నాకు యాప్స్ కోసం తెలుసు. అంటే
నాకు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ అవుతుంది, సెకండ్ ఇయర్ ఎంట్రన్స్ అవుతున్న టైంలో నాకు ఫేస్బుక్ కోసం తెలిసింది. ఓకే. అది ఫేస్బుక్ కూడా నేను అప్పుడు తెలిసింది నాకు. దానికి ముందు 10th ముందు 10th తర్వాత కూడా ఏంటంటే ఈ ఫీలింగ్ ఉంది కానీ మనలాంటి పర్సన్ దొరకడం కష్టం కదా. అవునవును. ఫ్రెండ్స్ తో ఈ విధంగా బయటపడాలంటే భయం నాకు మెయిన్లీ. అవును. ఆడుకున్న టైంలో చేసినంత ఫన్ అది వేరు. అది చిన్నతనం అది ఆ విధంగా ఏది ఆడి నా మీదకి ఎక్కాడు, నేను ఆడి మీదకి ఎక్కాను, ఏది అనుకుంటున్నాం అంటే అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగాక అందరికీ మన మీద ఉంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటది. వాడికి అమ్మాయి అని ఇదని అవతల స్ట్రేంజర్ అయితే మనలాగా ఉండడు కదా. ఇప్పుడు నాకు అబ్బాయిల మీద ఏ విధంగా ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయో ఆ ఏజ్ కి వాడికి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి కదా. ఆ టైంలో మనం ఈ విధంగా బిహేవ్ చేసామంటే వాడు వెంటనే ఏమంటాడు, గే అంటాడు, కొద్దిగా అంటాడు అంతే. అప్పుడు తట్టుకోలేం కదా ఆ మాటని. అది ఇప్పుడైతే ఇంతలా ఉంది కానీ అప్పుడు నా 5 years 5 దగ్గర 8 years బ్యాక్ అనుకో. అది ఇలా ఉండదు కాదు, సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు కదా. తర్వాత ఈ టిక్ టాక్ రావడం ఇంకా అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయింది. కానీ ఇవి అంతా డెవలప్ అవడం, దానికి ముందు అసలు ఎవరు బయటపడ్డారు, ఎవరు బయటపడలేదు కదా. ఈ యాప్స్ ఎక్కువైపోయాయి, యాప్స్ కూడా. అయితే ఇది ఇలా ఉండగా అయితే ఓకే, ఇప్పుడు నేను తనతో అనుకున్నాం కదా, అన్నవరం వెళ్ళాం కదా. అన్నవరం వెళ్ళాం, దర్శనం అయిపోయింది. నేనైతే తనతో మాట్లాడాలని, సింగిల్ గా ఉందా తనతో మాట్లాడదాని ఆతృత నాలో ఉంది. కానీ మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, నన్ను వాడిని కలవనివ్వట్లేదు అసలు. ఎక్కడికి వెళ్దాం అంటున్నా సరే వాడు అసలు నాయన కథలు వచ్చేస్తున్నాడు, నన్ను సింగిల్ గా పంపించట్లేదు, సింగిల్ గా ఉంచట్లేదు, నాతోనే పట్టుకుని అలా ఉంటున్నాడు అంతే. వాడికి అర్థమైపోయింది నాకు వాడి ఇష్టమని వాడికి వెంటనే అర్థమైపోయింది. అది నేను ఎప్పుడైతే ఇలా ఉన్నానో, ఈ విధంగా నా ఆలోచనలు నేను కొంచెం టెన్షన్ పడుతుంది, ఇవన్నీ అర్థమైపోయింది వాడికి. అర్థమైపోయి వెంటనే నన్ను ఇంకా వదలట్లేదు వాడు. నేను వదిలితే వీడి నెంబర్ షేర్ చేసుకుంటారు, వీళ్ళు ఒకటి అయిపోతారు, నన్ను సింగిల్ చేస్తారని ఆడు బాధ. అది అయితే ఆ టైంలో ఇంకేం చేయగా ఇంక సర్లేని లైట్ తీసుకున్నా. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం మేము. నైట్ అయిపోయింది, అదే ఈవినింగ్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఈ టైంలో పోయినా అనుకుంటా విజయవాడ అన్నవరం నుంచి రాజమండ్రి బయలుదేరిపోయాం మేము. ఫస్ట్ తిని ఏంటంటే మాకు దగ్గరలోకి వచ్చేసరికి ఇంకా రాజమండ్రి మేమే లాస్ట్ దిగుతాం, తను ముందు దిగిపోతాడు. తను ముందుగానే దిగిపోతాడు. అది నాకు ముందుగానే దిగిపోతున్నాడు కనుక నాకు ఇంకా మిస్ అయిపోతున్నాను ఈ ఆలోచన ఎక్కువైపోయింది. అయితే ఇంక ఏం చేయలేక వెయిట్ చేశాను, కంట్రోల్ చేసుకున్నా. ఇంకా నా వల్ల కాదు, అమ్మా ఎంతైనా ఇష్టం ఒక పక్క ఉంది, మిస్ అయిపోతున్న టెన్షన్. ఇంక డేట్ చేసి మాట్లాడి నెంబర్ షేర్ చేసా. వీడి వెంటనే నెంబర్ అడిగాను వాడిది. వెంటనే నా పక్కనోడు ఇంకా మామూలు రియాక్ట్ అవ్వలే, ఇంక ఇలా చూసాడు, రియాక్ట్ అవ్వలేదు. నాకు నచ్చాడు, అబ్బా నేను ఇంకేం కంట్రోల్ చేసుకోవాలి. అయితే నువ్వు అన్నావు కదా, ఏమన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, మరి ఇదేంటి, మరి అలాగైతే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు నచ్చావు, మరి అలాగైతే నువ్వు నాతో స్పెండ్ చేయాలి అని అంటున్నాడు. ఏం చేయాలి, అది నాకు తప్పే నాకు చెప్పాలంటే. ఎందుకంటే మన ఫ్రెండ్ అన్నావు, ఫ్రెండ్ అని నువ్వు మళ్ళీ వాడితో ఈ విధంగా మీట్ అవుతావు అంటే అవతల ఊరుకోడు కదా. అది తప్పో రైటో మనకు తెలీదు. ఆ నిమిషం నాకు ఆడు కావాలనిపించింది, అప్పుడు తప్పలేదు ఇంకా. ఇంక సరే నేను పే చేసి నెంబర్ షేర్ చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత వాడేం చేశాడు, మా ఇద్దరి మధ్యలో వీడు కూర్చుంటే వాడికే నేనేం అడగలేదు, వాడే అడిగాడు. నేను వాడి పక్కనకి వెళ్తాను, నేను ఇటువైపు రారా అన్నాడు. వాడు ఇలా చూసాడు. ఇంకా వాడు కోపం, వాడు ఫ్రస్ట్రేషన్ లో వాడు ఉన్నాడు. అయినా సరే మా ఇద్దరం పక్కన కూర్చున్నాం, మాట్లాడుకున్నాం కొద్దిసేపు. ఏంటి నువ్వేంటి నేనేంటని మాట్లాడాక నెంబర్ ఇచ్చేసాం, నెంబర్ షేర్ చేసుకున్నాం. ఆ టైంలోనే ఫస్ట్ కిస్ వాడికి పెట్టాను, నేను పెట్టుకున్నాం. ఇంకా అయిపోయింది. ఆ నైట్ ఏమైంది అనుకో, ఫస్ట్ స్టేషన్ తంద కదా, మాకు ఇంకా ఆతృత. వాడే అన్నాడు, ఏమన్నాడంటే మా ఇంట్లో ఉండిపోండి ఈ ఒక్క నైట్ కి, మార్నింగ్ మీరు వెళ్ళిపోండి పర్లేదు అని అన్నాడు. మా ఊడు ఏమంటున్నాడు, వద్దు ఏం అవసరం లేదు, వెళ్ళిపోదాం మనం జాగ్రత్త ఇంటికి అని అన్నాడు. నాకు ఉండాలనిపించింది, నాకు నేను ఉండిపోతున్నాను దిగిపోతానంటే ఇంకా నా కోసం వాడు కూడా దిగిపోయాడు. ఇంక మొత్తం ముగ్గురం ఒకే దగ్గర దిగిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ టెంపుల్ కి వెళ్ళి వచ్చామన్నా సరే ఎన్వి పెట్టారు. నాకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా మన హిందూస్ ని, అయితే వాళ్ళు ఎన్వి పెడుతున్నారు. అదేంటి ఎన్వి కదా, మన గుడికి వెళ్ళాం కదా అంటే అదేం పర్లేదు, దేవుడు మేము కూడా దేవుడిని నమ్ముకుంటున్నాం, అటువంటివి ఏమి ఉంటాయి అనుకొని ఇంకా సర్లేని లైట్ తీసుకుని తినేసాం.
ఎన్వి అంటే అండి? నాన్ వెజ్. ఓకే ఓకే. నాన్ వెజ్ తినేసాం, అయిపోయింది. తర్వాత ఇంక పడుకోవడానికి రెడీ అవుతున్నాం. అయితే మా ముగ్గురికి ఒక బెడ్ ఇచ్చేసారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ వేరే రూమ్ లో పడుకున్నారు. అవునా, ఓకే. ఇంకా అక్కడ తెలిస్తే కదా అవసరం ప్రసపాలన్నీ బయటపడతాయి అక్కడే కదా. అయితే మా ఇద్దరం ఒకే దగ్గర పడుకునేసరికి మా ముగ్గురం ఒక దగ్గర పడుకున్నాం. మిడిల్ లో నాకు నచ్చిన పర్సన్ పడుకున్నాడు, ఆ చివరి వాడు పడుకున్నాడు, నేను ఈ చివరి పడుకున్నాను, వాడు మిడిల్ లో పడుకున్నాడు. వాడికి వీడంటే ఇష్టం లేదు. అక్కడ చూడు, నాకంటే వాడి ఇష్టం లేదు, వాడికి నేనంటే ఇష్టం, నేను నాకేమి వీడంటే ఇష్టం. ఇలాగుంది. అర్థమైందా? నా ఫ్రెండ్ కి నేనంటే ఇష్టం, అర్థమైంది. నాకు ఆడంటే ఇష్టం లేదు, నాకు వీడంటే ఇష్టం. మరి ఆ పర్సన్ కి ఇష్టం ఉందో లేదో కనుక నాకు తెలీదు. నా ఆతృత నాది. కలిసాడు, మేము కలుసుకున్నాం, మనకి ఒకడు వచ్చాడు దొరికాడని ఒక ఆతృత. మనకి లైఫ్ లో ఒకడు ఉన్నాడు రా బాబు, మనకు తోడుగా సపోర్టెడ్ గా. ఎక్కువ ఊహించేసుకుంటాను. ఏదైనా నాకు చిన్న విషయం జరిగిందంటే ఆ నిమిషం ఏంటనేది ఆలోచించాను నేను. ఎప్పుడు ఫ్యూచర్కి వెళ్ళిపోతాను నేను. అదే పెద్దది మిస్టేక్ నా లైఫ్ లో జరిగేది. ఇది ఇలాగ ఉండగా తను సర్లే ఇద్దరు మాట్లాడుకున్నా, నైట్ మీట్ అవుదాం ట్రై చేశాం కానీ తను నాకు పక్ చేయడానికి ట్రై చేశాడు. పక్ చేయడం కంటే నాకు ఫస్ట్ టైం కదా, నాకు వెళ్ళట్లే, నాకు నొప్పి వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది నాకు. లేదు అని ఇంక సర్లే అని అవుటింగ్ చేసుకున్నాం, రొమాన్స్ చేసుకున్నాం. రొమాన్స్ చేసి కిస్ చేసి అయిపోయింది. ఆ తర్వాత అవతల వాడు మీ ఇద్దరే ఏంటి మూవ్ ఆన్ అవుతున్నారు నాకు కూడా అని వాడు అంటున్నాడు. వాడు ఎప్పుడు మీట్ అయ్యారో నాకు అవన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా మీట్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి ఇంత ముందే. అవి మనకు అంతగా అబ్జర్వేషన్ నేను పట్టించుకోలేదు ఆ విషయాలు ఏవి. అయితే వాళ్ళిద్దరు వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు మాతో కూడా మీట్ అవ్వ, నన్ను కూడా అంటే మీట్ అవ్వాలి అని అంటున్నాడు. తీరా చూసాక సర్లే నేనేం పట్టుకోలేదు, చేయలేదు నా ఫ్రెండ్ కి. ఈడే వాడికి అదే ఏంటది తప్పు చేయలేదు, అదే చేతితో చేశాడు. సర్లేని చేశాడు. వాళ్ళిద్దరు ఇంకా అలాగా కానిచ్చేశారు. అయితే ఈ లోపు కొద్దిసేపు ఉండక మళ్ళీ బయటికి వెళ్ళాం. మా ఇద్దరం బయటికి వెళ్ళాం, మాట్లాడుకుందాం కొద్దిసేపు అని. బయటికి మామూలుగా వాష్రూమ్ కానీ బయటకు వచ్చాం మా ఇద్దరం. ఏంటి అలా ఇది అని, నాకు ఫస్ట్ టైం ఇలాగా, అందుకే అవ్వదు, వర్క్ చేయడానికి గట్రా అవ్వదు నాకు అని అనుకోని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు వీడు వచ్చేసాడు వెంటనే బయటకి. నిద్ర ఒకటే అయిపోయారు. నువ్వేం చెప్పావు నువ్వు సందీప్, ఇలాగని చెప్పు, ఫ్రెండ్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, నువ్వు చేసే పని ఏం బాగలేదు. చెప్పకండి, నేను ఇది పెట్టుకుంటాను, నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటాను, ఎవరి పేర్లు చెప్పకండి. ఓకే, నువ్వు ఇలా చేసేవేంటి అని వాడు. అబ్బా అసలు నాకు తప్పు అనిపిస్తుంది కానీ మనసు మాత్రం ఊరుకోవట్లే. ఇంకా తప్పదనుకునే ఇంకా ఆ విధంగా ఆ నైట్ అలా గడిచిపోయింది. గడిచిపోయాక ఇంకా మా ఇద్దరం కదా ట్రావెల్ చేయాల్సింది ఇంటికి రావాలంటే. ఇంకా చూసుకో, నాకు చుక్క చూపించాడు. ఇంకా నైట్ ఇలాగన్నా ఉండిపోయావు, అసలు ఏంటి నువ్వు, అది ఇది ఇదేనా అంటూనే ఉన్నాడు. కానీ ఆయన ఏం పట్టించుకోలే, బొక్కలే. అవును, నాకు నీవేది ఇంట్రెస్ట్ లేదు, వాడంటే నాకు ఇష్టమైంది, అందుకే నేను వాడితో మూవ్ ఆన్ అయ్యాను. అదేలా చెప్తాము, నువ్వు ఫస్ట్ నాతో చాట్ చేసింది ఏంటి, ఫ్రెండ్లీగా అన్నావు కదా, మరి అలాగైతే నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం అది అంటున్నాడు వీడు. లేదురా, నాకు వాడంటే ఎందుకు లైఫ్ ఆ టైంలో ఇష్టపడ్డాను, అందుకే అలా మూవ్ అయ్యాను రా అది అని. ఇంకా నెంబర్ షేర్ చేయనన్నా ఇదని అదని. అప్పుడు ఏం చేశాడంటే నా మీద కోపంతో నా దగ్గర డబ్బులని అవగొడేసాడు. కోపంతో జాగ్రత్త ఇంటికి వస్తా, రాజమండ్రి ఊరికి వస్తాం, రైల్వే స్టేషన్ వచ్చారు, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళాలి కదా. మాకు ఊరికి వెళ్ళాలంటే 30 రూపీస్, ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ కి వెళ్ళాలి. ఈడేంటి మొత్తం నా దగ్గర అమౌంట్ అంతా అవగొడిసాడు కావాలని. ఆ టైంలో ఏదో అంటాడు, టీ అన్నాడు, అదే మామూలుగా చిన్న చిన్న వాటికి మనకు ఆ టైంలో పాకెట్ మనీ ఉంటది కానీ మనం వర్క్ చేయం కదా. అయితే ఉన్న పాకెట్ మనీ మొత్తం అవగొడేస్తున్నాడు కోపంతో, నా మీద కోపంతో. అటు ఇటు తిప్పేస్తున్నాడు. ఎప్పుడు మార్నింగ్ మేము ఏ టైంకి 8 o'clock ఇప్పుడు రావాల్సింది స్టేషన్ కి, వచ్చేసాము 11 వరకు ఇంకా అటు ఇటు తిప్పుతున్నాడు. నాకు ఇంక కోపం వచ్చేసి సర్లే ఏమైతే అయిందని నేను వెంటనే అక్కడి నుంచి వస్తాను, వాడిని అలా వదిలేసి నేను మా ఇంటికి నేను వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా ఇది ఇలా ఉండేట్టుగా మా ఇద్దరం ఇంకా దగ్గరికి అవుతున్నాం. ఇదంతా ఏమీ లేదబ్బా, 1 month అంతే.
ఓకే 1 month 2 months లో జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా మాకు. ఓకే అర్థమైంది. వాడు మీట్ అవ్వడం ఇదంతా ఓకే. అయితే తర్వాత మా ఇద్దరం మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు మా ఫస్ట్ ఈ మధ్యలో మీట్ అయ్యేది అన్నాం కదా ఫ్రెండ్, అవును. మా ఇద్దరం క్లోజ్ అవుతున్నాం. క్లోజ్ అవుతుంటే ఒక పక్క మా ఫ్రెండ్ ఈడేం చేశాడు ఫ్రెండ్, నువ్వు ఇలాగా అది ఇలాగా మా ఇద్దరికి గొడవలు పెట్టేయడం, ఏదో ఒకటి అనడం. నాకేంటంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయడం నాకు తెలీదు. ఏమైనా అనిపిస్తే చెప్పాడు, మాట్లాడాము, అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఏంటని నాకు తెలీదు, అంతగా ఆలోచించేవాడిని కాదు. అయితే ఎక్కడ ఎలా మాట్లాడో తెలియక నేనేంటి అన్ని నిజంగా మాట్లాడేసేవాడిని. వాడు ఇలాగ అంటున్నాడు, వీడు ఇలాగా, నువ్వు ఎందుకు వాడితో మాట్లాడుతావు, నీ వీడు అనేవాడు. ఏంట్రా బాబు, అడిగిటి తిరిగి మళ్ళీ నా మీదకి వచ్చేవి వేళ్ళని. నేను ఎన్ని చేస్తాను అక్కడ, నా మిస్టేక్ అంతగా లేకపోయినా సరే నేను ఒక్క మిస్టేక్ ఏం చేశాను, ఫ్రెండ్ అని చెప్పి వీడితో నేను ఆ విధంగా మీట్ అవ్వడం నా ఫస్ట్ మిస్టేక్. ఆ ఒక్క పట్టుకొని ఆ ఒక్క మిస్టేక్ చెప్పి నా బిహేవియర్ మొత్తం దాని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నారు, వీడు ఇంతే అని జడ్జిమెంట్ చేస్తున్నారు. నాకు ఇంకా అదని ఇదని అనిపించింది మాట్లాడడం. తర్వాత వీడేం చేశాడు, అయితే ఈ గొడవలు ఉంటుండగా నా పాత ఫేస్బుక్ ఫ్రెండ్ అన్నాను కదా, వాడు నాతో మెసేజ్ చేశాడు సడన్ గా ఈవిడ మెసేజ్ చేసి బంగారం ఎలా ఉన్నావు అన్నాడు. బంగారం ఎలా ఉన్నావు అనేసరికి నేను వాడితో మాట్లాడడం మానేసిన, సడన్ గా మెసేజ్ పెట్టాడు నాకు. టైం బ్యాడ్ అంటే అలా ఉంటది. అయితే వీడు అప్పుడు నా మెసేజ్ అన్ని ఎవడు గెలుకుతున్నాడు, వీడు చూస్తున్నాడు. అంటే నా ఫోన్ నాకు అంతగా ఆపరేట్ తెలీదు, సెట్టింగ్స్ ఇవన్నీ ఏవో చేంజ్ చేస్తున్నాడు ఆ టైంకి. టీమ్స్ అని ఉంటాం కదా, ఫోన్ నాలెడ్జ్ ఎక్కువ, కొంచెం ఈ విధంగా ఎక్కువ ఫోన్ గెలకడం ఇవన్నీ ఎక్కువ వాడి. అయితే ఇలా చేస్తున్నాడు. అయితే ఆ టైంలోనే వాడి మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్ వచ్చి వీడితో నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా అంటే, నేను ఏదైనా సరే ఓపెన్ గా నేను ఇంతకు ముందు ఏం జరిగింది అనే విషయాలు ఎవరు కొత్తగా నా లైఫ్ లోకి వచ్చినా వాళ్ళకి ఇవన్నీ షేర్ చేసేయడం నాకు అలవాటు బాగా. అంటే అలవాటు ఏంటంటే అక్కడ ఎందుకో నేను అన్ని వాళ్ళకి చెప్పేసుకుంటే నాకు కూడా మైండ్ రిలీఫ్ ఉంటది, తప్పు చేశానని ఫీలింగ్ లేకుండా ఉంటదని. వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తారు కదా, అరే నీదేం మిస్టేక్ లేదురా, వాళ్ళదే తప్పురా అని ఒక జడ్జిమెంట్ ఉంటది కదా. నేను దానికోసమో మరి దేనికోసం ఆలోచించో ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క నా లైఫ్ లోకి వచ్చిన ఇప్పటికీ 3 నా లైఫ్ లోకి వచ్చింది. నా ఫ్రెండ్స్ తో గానీ, అంటే ఈ విధంగా మనకి నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇవే రిలేషన్షిప్ లో లేకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చాట్ చేసుకున్నా, సరదాగా బయట కలుద్దామన్నా వాళ్ళతో నాకు ఇవన్నీ చెప్పుకోవడం అలవాటు అయిపోయింది, ఏ విషయమైనా సరే. సర్లే నా విధంగానే వీడితో అన్ని చెప్పేశాను. ఇంతకు ముందు నా లైఫ్ లో వీడు ఉండేవాడు, ఇలా చేశాడు, ఫేక్ ఫొటోస్ పెట్టేసరికి నాకు కోపం వచ్చి వదిలేసాను, ఇవన్నీ వాడికి చెప్పేశాను. అయితే వీడు సడన్ గా నాకు మెసేజ్ చేయడం వల్ల వీడు ఏం చేశాడు, మరి నువ్వు అంత చెప్పు, మళ్ళీ వీడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా చాట్ చేస్తున్నావు. పాత చాట్ అంతా చదివాడు ఇంకా. పాత చాట్ అంతా చదివితే పాతది కదా, నువ్వు రాకముందు నా లైఫ్ లోది, ఇప్పుడు కాదు, నేనేం చాట్ చేయలేదు ఇంకా అదని ఇదని. మరి ఏమి చాట్ చేయకుండా మరి నీకెందుకు బంగారం ఎలా ఉన్నావు ఇవన్నీ మాట్లాడతాడు అని ఇలా అన్నాడు వాడు. లేదురా నాయన, వాడేదో నార్మల్ మెసేజ్ చేసి ఉంటాడు, నాకైతే ఇటువంటిది లేదు అని నేను. సర్లేని ఇంకా ఏదైతే అయిందని ఇంకా అలా మాట్లాడుతున్నా, ఇలా ఉండిపోయింది. ఈ లోపు ఈడుకోవాల ఓ పక్క నుంచి. ఇంకా ఈ హెడ్ ఏక్స్ అన్ని కలిసి 2 months లో ఆ టైంలోనే నాకు డిప్లొమా అయిపోయింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళాలి నేను. 6 months ట్రైనింగ్స్ ఎక్కడ ఇచ్చారు, నాకు విజయవాడ ఇచ్చారు. నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. నవంబర్ లో నేను విజయవాడ అదే డిసెంబర్ లోకి నవంబర్ లోకి నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయి నేను హెడ్ ఏక్స్ ఇవన్నీ పడుతున్నాను. అయినా నేను ఏంటంటే వీడిని వదులుకోలేక, వీడి దూరంగా వెళ్ళలేక ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసాను. దగ్గరే కదా 3 hours జర్నీ. మాకు ఏంటంటే అక్కడ వీక్లీ క్లాసులు 2 months కదా సార్, 2 days జరిగేవి. నేను అక్కడ ఏం చేశానంటే, మా కొంచెం పూర్ ఫ్యామిలీ కనుక ఖాళీ ఎందుకు ఉండడం అని అక్కడ నేను ఒక రెస్టారెంట్ లో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే ట్యూస్డే హాలిడే. నాకు కూడా ఏంటంటే పార్ట్ టైం జాబ్ ఇచ్చారు వాళ్ళు. అంటే నేను మా ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 10, 11 అవుతుంది. అలా చేసుకుండేవని బాగానే ఉండేది నాకు. అయితే ఈ లోపు మరి ఫస్ట్ కలిసాం తిని, నేను వాడిని నా లైఫ్ లోకి వచ్చాక నేను వాడిని వదిలేసి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. సర్లే నేను ఆతృత లేక నేను ప్రతి ట్యూస్డే వెళ్ళిపోయేవాడిని వాడి కోసమని. ఇలా వెళ్ళిపోతున్న టైంలో ఇంక ఇలా ఉండేది. తర్వాత తనకి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇదంతా ఉంటది కదా. నేను రాకముందు తన లైఫ్ లో కూడా కొన్ని ఉంటాయి స్టోరీస్. నేనేంటంటే నా వర్షన్ నేను చూస్తాను కానీ అవతల వర్షన్ క్యారెక్టర్ ఏంటి, వాడు మంచోడా కాదా, ఇవేం నేను ఆలోచించట్లా అంతగా.
ఆలోచించేవాడు కాదు. మనతో ఎలా ఉన్నాడు ఇదే చూసుకునేవాడు. ఓకే. అయితే తను ఏంటంటే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా సంథింగ్ ఫ్రెండ్ అని తనతో ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడు. ఇప్పుడు మనం నచ్చిన వ్యక్తి మన మీద అంత ప్రేమ చూపించాలని కోరుకుంటాం కదా, ఎంతో ప్రేమ చూపించాలని. వాడు వేరే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం మనం తట్టుకోలేం కదా ఎంతైనా. నాకు ఆ విషయం మీద అంటే అది ఫ్రెండ్షిప్ అనుకో ఏమైనా అనుకో నాకు అనవసరం వాళ్ళ వర్షన్. నా వేలు ఏంటంటే మన ఫస్ట్ టైం అంత అంటే అరే అంటే బాగా క్లోజ్ గా మాట్లాడుకున్నాం, ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, సేమ్ ఇదేనేమో అని అనిపిస్తుంది కదా. తర్వాత ఏమైంది అంటే అతను వదిలేసారా? నేను వదిలేదు అంటే వినండి. అయితే తన ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం, వీడంటే నాకు ఇష్టం, నాకు ఇవన్నీ చెప్తున్నాడు. నాకు ఎందుకో కొంచెం బాధగా అనిపించింది వెంటనే. అంటే ఫ్రెండ్స్ నాకు ఉన్నారు కానీ ఇంత క్లోజ్ గా ఇలా మాట్లాడేవారు లేరు కదా, వీడు ఇంత ఫ్రెండ్షిప్ అంటున్నాడు, వీళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ కాదు, ఇది సేమ్ ఈ టైపే అని నేను అనుకున్నా. సేమ్ ఈ టైప్ అని నేను అనుకునేసరికి నా మనసులో అనిపించింది, ఇంకా నేను బయటపడలేదు ఇంతే అని నేను కూడా చెప్పలేదు తనకి. ఇంకా సర్లే ఈ టెన్షన్స్ ఓ పక్కన నా మీద ఈ బ్యాడ్ ఒకటి మెసేజ్లు ఇలాగ వచ్చినాయి అని ఇది ఒకటి. ఆ టైంలో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యి సర్లేని ఒకసారి మామూలుగా వాడిని కలుద్దామని జనవరి నేను అదే ఫస్ట్ కి ఇలాగ వచ్చాను. నేను 25th వాళ్ళకి ఈస్టేన్ అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్. వీడేం చెప్పాడు నాకు, మా ఫ్రెండ్ ఇలాగా మేము కేక్ కటింగ్ గట్రా వెళ్తున్నాం, బర్త్డే సంథింగ్ ఏదనుకొని. అయితే వాళ్ళిద్దరు ఇలాగ ఉన్నారు. అయితే వాడు కోసమని నాకు ఇంకా ఎక్కువ మాట్లాడడం చేయకపోవడం ఇవన్నీ కొంచెం దూరం గ్యాప్ పెట్టాడు. నాకు ఇందుకో కొంచెం బాధ కనిపించింది. బాధ కనిపించేసరికి సర్లే అని నేనేం చేశాను, లేదు ఇది ఫ్రెండ్షిప్ కాదు, సేమ్ మాటలానే వాడుతూ ఉంటున్నట్టున్నాడు అని నాకు అనిపించి నేను ఇంకా అంటే ఆ టైంలో మనకి ఏంటంటే ఆతృత ఆగదు కదా, ఏంటి 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 అని ఇరిక్కిపోతుంటాం కదా, మనకి ఆ టైంలో అర్థం కాదు ఏంటనేది. అది తక్కువ ఏజ్ మనకి. అయితే కాదుగా అది ఇంకెందుకో ఆ విషయంలో ఎందుకో ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. వెంటనే మా ఇద్దరికి ఇంకా ఆ పాయింట్స్ మీద నా వర్షన్ లో నాకు వాడి నుంచి మెసేజ్లు వచ్చినాయి అని ఓ పక్క వీడు ఈ విధంగా మాట్లాడడం. ఆడు ఏంటంటే నా దగ్గర ఒకలా మాట్లాడేవాడు మా ఫ్రెండ్, వాడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకోలా మాట్లాడేవాడు. ఒరే వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు అని వాడికి చెప్పేవాడు. నా దగ్గర చెప్పినవన్నీ వినేసి నేను వీడు ఎంతైనా సరే మా ఇద్దరు విషయాలు వీడితో అరే మా ఇద్దరం ఇలా బయటకు వెళ్ళాంరా ఇలా అని ఫ్రెండ్ కింద చెప్పేవాడు నేను. వాడికి ఎక్కడ నచ్చేది కాదు, వాడికి ఎందుకు ఇవన్నీ షేర్ చేస్తున్నావు వీడు అనేవాడు నాకు. నువ్వు వాడికి అన్ని షేర్ చేస్తున్నావు అంటే నీకు ఆడంటే ఇష్టం కదా, నువ్వు వాడితో వెళ్ళిపో. ఇదంతా అయిపోయింది. అలా 2 months గడిచింది. 2 నెలలు మా ఇద్దరు పరిచయమైన 2 నెలలకి మా ఇద్దరం విడిపోయాం. ఇంకా అయితే తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్ బ్యాడ్. అయితే వాడి మీద కోపంగా కలుసుకుంటూ పోయారా? అర్థం కాలేదు. అంటే ఎవరితో పడితే వాళ్ళతో ఇట్లా తిరగడం చేశారా ఆ తర్వాత నుంచి? వినండి, లేదు. ఎప్పుడైతే తన పరిచయం అయ్యాడో నాకు ఎక్కువ నేను మీటింగ్స్ ఇష్టపడేవాడిని కాదు. ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో మనం వాడితో ఎక్కువ ఉండాలని మన ఆలోచన. అయితే వినండి, అయితే వీడి మీద కోపంతో వాడు అన్నాడు కదా గ్రైండర్ ఉంటదని యాప్, అయితే వాడితోనే నేను చెప్పించుకున్నా. యాప్ అన్నావు కదా ఇంకో యాప్ కూడా ఉంటది అంటావు అన్నావు కదా, పేరేంటి నాకు చెప్పు అని వాడిని అడిగాను. మా ఊడిని నేను రిలేషన్ లో ఉన్నాను. వాడి మీద కోపంతో వాడు ఏం చెప్పేసాడు, టేక్ గానే చెప్పేశాడు. నేను వాడి మీద కోపంతో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి ఇంకా బయట ఇది రాజమండ్రి నేను ఎక్కడ విజయవాడ వస్తున్నాను. వస్తుంటే వెంటనే వాడి మీద కోపంతో వాడిని అడగడం, వాడు వెంటనే నాకు చెప్పడం, ఇన్స్టాల్ చేయడం. ఆ చేయడం ప్రాసెస్ లోనే నాకు మొత్తం ఆ టైం ఇలా మెసేజ్ చేశాను. ఈ లోపల ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశాడు, నియర్ బై నేను కూడా స్టేషన్ దగ్గర ఉన్నానని. ఇంకా నేను వాడి మీద కోపంతోనే వాడిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా వాడిని కలవడానికి వెళ్ళాను. ఇంకా అది వాడిని కలిశాను. కలిసి ఇద్దరం మాట్లాడుకున్నాం. వాడు ఏంటంటే టైం పాస్ గా స్టేషన్ దగ్గర అక్కడ దగ్గర యాప్స్ వాడుకుంటూ తిరిగే టైప్ తాను. మనకు అంటే ఇవన్నీ ఇది ఏం విధంగా చెప్తున్నానంటే ఈ మాట ఫస్ట్ అంత మనకి వెళ్ళిన వెంటనే తెలియదు కదా. కానీ ఏంటి తను నాకన్నా 4 years మేబీ పెద్దోడు అనుకుంటా, 4 years 3 years. అప్పుడు నా ఏజ్ అంతా 20 అవుతుంది. 20 వచ్చింది, తనకు 23.
3 years పెద్ద. తను అప్పటికే ఎన్నో చూసాడు చాలా మంది మీట్ అయ్యాడు తను. ఓకే. తను చాలా మంది మీట్ అయ్యాడు. తనే చెప్పాడు ఇవన్నీ, నేను చాలా మంది మీట్ అయ్యాను అది ఇది అని. స్టార్టింగ్ లో ఉంటాయి కదా మాటలు, అంటే ఫ్రెండ్స్ టైంలో, ఆ టైంలో Day 1 లోనే మనం రిలేషన్ అనుకోలేం కదా, ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసాం, మనం హాయ్ హెడ్ఏక్ లో ఉన్నాం. అయితే సర్లేని తనతో నావన్నీ నా బాధలన్నీ చెప్పుకుంటున్నాను. వాడు పాయింట్ ఆఫ్ వ్యూతో ఏంటి అంటే మీరు ఇట్లా అన్నారు కదా, మనం దొరికామే ఛాన్స్ మనం యూజ్ చేసుకున్నాను, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలో. మనదేంటి, ఒక ఫ్రెండ్ కింద ఉంటాడులే, నాకన్నా పెద్దోడులే, కొంచెం సపోర్టెడ్ ఉంటాడులే అన్ని విషయాల్లోని అని నేను అనుకుని తనతో మూవ్ ఆన్ అయ్యాను. ఇలా మా ఇద్దరిది బాండింగ్ ఒక 3 months ఇలా నడుస్తుంది, మాట్లాడుకుంటున్నాం. అక్కడే విజయవాడ కనుక తను వస్తున్నాడు, ఎలా జరుగుతుంది మా ఇద్దరిది. ఓకే. నేనేంటంటే అప్పుడు రెస్టారెంట్ లోనే కదా ఉండేవాను. నాకు వీక్లీ 2 times, వీక్లీ 2 days ఉండేది నాకు ట్రైనింగ్ సెంటర్. రిమైనింగ్ వీక్ నేను afternoon 3 నుంచి 10 o'clock ఉండాలి, మిగతాదంతా ఖాళీ తిరిగేవాడిని. అతన్ని కలవడం స్టార్ట్ చేశారా? అయితే తిన్న కలుస్తున్నాను. ఆ టైంలో ఓ పక్క తినతో కూడా, నేను నా రిలేషన్ తో అన్నాను కదా, తనతో కూడా మాట్లాడుతున్నాను ఓ పక్క నుంచి. అంటే కంప్లీట్ గా వదిలేను కదా, ఈ లోపు మాట్లాడుతూనే ఉన్నాను తనతో కూడా. మాట్లాడుతున్నా తను ఫైనల్ గా ఒకసారి చెప్పేశాడు, నేను తన బంగారం అని పిలిచేవాడిని. తను ఏమన్నాడు సడన్ గా, నువ్వు నన్ను బంగారం అని ఏం పిలవద్దు, ఫ్రెండ్లీగా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మానే అన్నాడు తను. సరే ఇంకా ఆ నిమిషంతో నేను ఫోన్ మాట్లాడడం కట్ చేస్తాను. ఎందుకు అంత డీర్ వస్తుందంటే, నా లైఫ్ లో ఆల్రెడీ వీడున్నాడు కదా, వీడితో ఉంటున్నాను కదా నేను. ఆ డీర్తో నేను ఇంకా పొగరుగానే సమాధానం చెప్పేశాను. ఇంకా పొగరుతోనే సమాధానం చెప్పేసి వదిలేసాను. వీడొచ్చాడు నా లైఫ్ లోకి. ఇంకా మా ఇద్దరు బాండింగ్ ఇలాగే ఉంది. తను యాప్ వాడుతున్నాను, నేను వాడుతున్నాను. కాకపోతే తను మీట్ అవుతున్నాడో తెలియదు కానీ ఎక్కువ చాటింగ్ లోనే ఉండేవాడు, గడిపేవాడు తనలోనే. నేను నా దగ్గర యాప్ ఉండేది కానీ నేను అంతగా మాట్లాడేవాడిని కాదు. ఎవరైనా ఉన్నా సరే ఏంటి ఎలా ఉన్నావు ఈ విధంగా మాట్లాడుకునేవాడిని వాళ్ళతో ఉన్నా సరే. మీట్ అవ్వడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు. మరి మీరు ఇది అన్నారు కదా, వినని చెప్తున్నాను. అయితే ఇదిలో ఉంటుండగా ఒకసారి సడన్ గా తిని ఏం చేశాడంటే, సరే ఒకసారి అంటే నాకు వాళ్ళ హాలిడే అయితే మా ఇంటికి తీసుకెళ్తాను వస్తావని అడిగాడు వీడు. సర్లే విజయవాడాడు. సర్లే ఎలా హాలిడే కదా నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాము. వాళ్ళ నైట్ అంతా స్టే చేస్తాం. ఆ నైట్ మేము మీట్ అయ్యాం. ఫస్ట్ టైం అదే పెట్టింది కూడా తనే చెప్పాలంటే. ఇవన్నీ విత్ సేఫ్టీయా వితౌట్ సేఫ్టీ? వితౌట్ సేఫ్టీ. ఓకే. తను ఎంత మీట్ అవ్వక ముందు అదే వితౌట్ సేఫ్టీ తనతో మీట్ అయిపోయింది సెక్చువల్ గా. ఆ నైట్ అయిపోయింది. తర్వాత బానే ఉంది. ఒక 1 week 2 weeks అనుకుంటా నాకు ఫీవర్ స్టార్ట్ అయింది, కొద్ది హెడ్ఏక్ ఇవన్నీ. అయితే నాకేంటంటే ఫాల్ట్, నేను రెస్టారెంట్ లో వర్క్ చేసేవాను కదా, అక్కడ బాగా మస్కిటోస్ ఉండేవి, దోమలు విపరీతంగా. మనం ఏమి కప్పుకోపోతే ఇంకంతే ఈగలు వాళ్ళనట్టు వాలి నా బాడీ మీద. మనం నైట్ పడుకుంటే ఎట్ట పడితే అలాగే పడుకుంటాం. అయితే మస్కిటోస్ మొత్తం కుట్టేసేవి. అయితే నేను దాని ఎఫెక్ట్ ఏమో అనుకుని లైట్ తీసుకున్నా ఫీవర్ అంటే. ఇదిలో వదిలే అంటే మామూలు ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకుంటా, ఆ విధంగా అలాగే అయిపోయింది. 10th ఈ లోపు రిలేషన్ వెంటనే చేస్తున్నాను. ఈ లోపు తను పరిచయం ఉన్నప్పుడే ఒక 2-3 అనుకుంటా నేను మీట్ అయింది. అయితే ఈ లోపు మళ్ళీ నేను రాజమండ్రి రావాల్సి వచ్చింది. రాజమండ్రి వచ్చాక ఒక పర్సన్ మీట్ అయ్యాను ఇక్కడ. అయితే తను సెక్సువల్ గా కాదు, అంటే నాకు చెప్తున్నాను కదా డిప్రెషన్ అంటే ఏదైనా విషయం జరిగిందంటే మొత్తం ఇవన్నీ చెప్పేసుకున్న ఆతృత ఎక్కువ కదా, వీడితో ఇవన్నీ షేర్ చేసుకున్నాను. వాడు ఏంటంటే వాడు ఏంటో కూడా నాకు తెలియదు, టాప్ బాటమో కూడా తెలియదు. అంటే వాడితో కొంచెం మూవ్ ఆన్ అయిపోయాను నేను ఈ వేడిలోనే. మూవ్ ఆన్ అవుతున్నాను. అయితే మరి వితౌట్ సేఫ్టీ నాకు గుర్తులేదు తనతో ఇంతకి, అర్థమైందా? అలా వదిలేయండి. ఇది తన తర్వాత అదే నేను రిలేషన్ ఉన్న వ్యక్తితో కాకుండా మీట్ అయింది తనతో ఒకడిని, అది అయిపోయింది. ఆ కలిసిన తర్వాత అయిపోయింది. తర్వాత నేను విజయవాడ వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నాకు అప్పటికప్పుడు ఒక పర్సన్ నాతో ఎక్కువ చదివేస్తున్నారు. తను ఏంటంటే తను ఏదో పోలీస్ లవ్ చేశాను, తను ఏదో మోసం చేశాడని డిప్రెషన్ లో ఉండి తను నాకు ప్రాబ్లమ్స్ షేర్ చేసేవాడు. షేర్ చేస్తున్న టైంలో సర్లే నేను పెద్ద ఆప్తుత్ బాండ్లు లాగా ఆయన దగ్గరికి మీట్ అవడానికి వెళ్ళా. మీట్ అవ్వడం దగ్గరికి వెళ్ళి ఆయన నాకన్నా ఏజ్డ్, నాకు అంత ఏం నచ్చలేదు. అంటే నేనేంటంటే బ్యాడ్ గా సెక్సువల్ గా మీట్ అయిపోవడానికి కాదు కానీ
ఏదో ప్రాబ్లం ఉన్నాడు కదా, ఫ్రెండ్ గా సపోర్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాను నేను. ఓకే. ఏదో కొంచెం ధైర్యం చెప్తాను. తీరా వెళ్ళాక వాడు ఏదో చెప్పాడు. ఆ అయితే మా ఇద్దరం మీట్ అవ్వడం లేదు కానీ రొమాన్స్ అయితే చేసాం. నచ్చకపోయినా నేను నా కోసం చేయలేదు, తన కోసం అయితే నేను మూవ్ ఆన్ అయ్యాను. ఫోన్లే అంటే కొంచెం జాలి ఎక్కువ అయిపోయింది నాకు బాగా. అయితే ఆ టైంలో అయితే రొమాన్స్ చేశాను నేను వాడితో, నాకు నచ్చకపోయినా సరే. అంటే అది కామెడీ అనుకోండి, తింగరతనం అనుకోండి, ఏమైనా అనుకోండి. అయితే సర్లేని వాడితో రొమాన్స్ అయిపోయింది. సర్లేని ఇలాగ ఉంటుంది. అయితే సడన్ గా ఇప్పుడు అదే తను రిలేషన్ కి వచ్చాడు కదా, తనతో బాండింగ్ ఇద్దరి మధ్యలో ఇలా 3 months వరకు అవుతుంది. 3 months అవుతుంటే సడన్ గా తిని ఏం చేశాడంటే, నేను వేరే వాళ్ళు తిన్న పక్కన ఉండి నేను కావాలని వేరే వాళ్ళతో మాట్లాడడంగా చేస్తున్నాను. ఒకసారి నేను ఏమన్నానంటే సడన్ గా, అదేంటి నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, నేను ఉన్నాను కదా అని అన్నాడు. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడు, నాకు ఇష్టం లేదు అది అని అన్నాడు. సర్లే ఇంకా ఆ నిమిషమే నేను డిలీట్ చేస్తాను, అన్ఇన్స్టాల్ చేస్తాను యాప్స్. ఇంకేం వాడలేదు మళ్ళీ తర్వాత. ఎవరితో కూడా మాట్లాడలేదు. నేను తన లైఫ్ లోకి వచ్చాక నేను మీట్ అయింది ఎవరిని, ఇద్దరిని. అంటే అప్పటికి మీకు ఫీవర్ వచ్చింది అన్నారు. అప్పటికి నాకు మీట్ అయింది నేను మాత్రం ఇద్దరిని. అయితే ఇది ఇలా నడుస్తూనే ఉంది. తాను ఏం చేస్తున్నాడు ఈ లోపు, నేను ఎప్పుడైతే తను ఆ విధంగా అన్నాడో నేను ఆ నిమిషం నుంచి మళ్ళీ పట్టుకోలేదు, అన్ఇన్స్టాల్ చేస్తే నీకు వాడలేదు యాప్స్ ఇవి. ఈ లోపు ఏం జరిగింది, తింటూ ఇలా బాండింగ్ ఉంటుండగా సడన్ గా తనకి ఫస్ట్ స్కిన్ అలర్జీ స్టార్ట్ అయింది. 1 year అవుతుంది అనుకుంటా, 1 year 1.5 year జరుగుతుంది టైం మా ఇద్దరికి. ఈ లోపు తనకి నేను ఫస్ట్ అబ్జర్వేషన్ చేసానో చేయలేదో నాకు తెలియదు, గుర్తులేదు నాకు అసలు. తనకి తామర మొత్తం ఎక్కడ కిందన బాటం ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. నేనేంటంటే ఎవరితో మీట్ అయినా సరే ఇటువంటివి ఏమీ లేవు, నేను సెర్చ్ చేయడం ఇటువంటి ఎవరితో నేను చేయలేదు అంతగా. సెర్చ్ చేయడం మాత్రం ఎవరితో లేదు. అయితే నేను కూడా తిన్నా, అసలు అంతగా అబ్జర్వేషన్ చేయలేదు. అదే మరి గుర్తుందో లేదా చూసానో చూడలేదు కూడా నాకు గుర్తులేదు. సడన్ గా తనకి తామరగడ్డ బాగా వస్తుంది. తామర మొత్తం ఇదంతా పాకిస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అమ్మ ఇదేంటి ఇలాగ ఉంది నీకు అని. అయితే నాకు ఫీవర్ వచ్చింది, తగ్గింది, పోయింది, ఇలా ఉండేది. నా హెడ్ ఎక్ గట్టి ఇలా వచ్చేది పోయేది, ఇదంతా కామన్ అని నేను లైట్ తీసుకునేవాడిని. తర్వాత తనకి అలర్జీ ఉండేది. అలర్జీ ఉంటుండగానే నేను అయినా మీట్ అయ్యేవాడిని తనతో. అవేం తెలియదు కదా నాకు అంతగా, ఇలా హెచ్ఐవి ఒకటి ఉంటుందని ఇవేం నాకు తెలియదు. అయినా సరే నేను తనతో కలిసేవాడిని. తనకి ఏంటంటే కాక్ దగ్గర కూడా ఎలర్జీ వచ్చింది. నాకేంటంటే నేను ఫస్ట్ టైం కదా, మరి ఫస్ట్ టైం వల్ల నాకు బ్యాక్ ఏంటంటే ఓల్ దగ్గర మొత్తం పగులుతుంది కదా, పగిలి బాగా పెయిన్ వచ్చేసేది. ఇప్పుడు మా ఇద్దరం పాల్గొన్నా సరే నాకు బాగా పెయిన్ వచ్చేసి నేను తట్టుకుండేవాడిని కాదు, బ్లడ్ కూడా వచ్చేది నాకు. అయినా ఆ టైంలో తన కోసమని, అంటే తన విజయవాడ నాది రాజమండ్రి, అప్పుడప్పుడు రావడం ఈ విధంగా ఉండేది మా ఇద్దరు మీటింగ్ మాత్రం. అయితే నా కోసం వస్తే ఒక 3 times వచ్చి ఉంటాడు అంటే రాజమండ్రి, తను 3-4 times. తర్వాత తను అదే ఇలాగ ఉండేది మా ఇద్దరు బాండింగ్. ఉంటుండగా అలర్జీతోనే తను అలాగ ఉన్నా సరే నేను అయితే మూవ్ ఆన్ అయిపోయేవాడిని. మూవ్ ఆన్ అయిపోతుంది. కాక్ చుట్టూ తామర కాదు, అలర్జీ వస్తుంది కదా మనకి, అది ఎక్కువ క్లీన్ చేసుకోపోతే మనకి స్వెల్లింగ్ వస్తుంది బాగా. తెలియక ఆతురు చెప్తున్నాను కదా, అప్పుడు ఆతురు అటువంటిదని నమ్మేశాం. మనకి ఇవన్నీ ఉంటాయని నేను అంత అనుకోలేదు. నేను ఉంది, ఇద్దరు బాండింగ్ బాగా నడుస్తుంది. తనకి ఎలర్జీ ఉన్నా నేను ఇవేం పట్టించుకోకుండా అయినా నేను తన దగ్గర పడుకున్నాను, తనకి సేవలు చేశాను. అక్కడ నేను ఆ స్కిన్ అలా వచ్చేసిన దానికి నేను ట్రీట్మెంట్ కూడా చేశాను. నా చేతితో నేను ఆయింట్మెంట్ రాసేవాడిని. నాకేంటంటే ఇష్టపడ్డామంటే ఇంక అంతే, మనం అటువంటివి ఏం పట్టించుకోం. చీచా అనే టైప్ కాదు నేను ఎవరినైనా సరే. అయితే సర్లేని అంతగా లైక్ చేసాం, ప్రేమించాం కనుక అది. అయితే సర్లేని అప్పుడు చెప్తున్నాడు, తినేమన్నాడు, యాక్చువల్ గా నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మనం కలిసాను చూడు ఫస్ట్ లో, ఈడెవడు అంటే నన్ను ఒక తెంగరోళ్ళ ట్రీట్ చేసి సర్లే యూజ్ చేసుకుందాం అన్నట్టే అనుకున్నాడంట. వాడుకుందాం వదిలేసిద్దాం అనుకునే టైప్ లో ఉన్నాడంట తను.
తర్వాత నేను ఇవన్నీ ఈ విధంగా ట్రీట్ చేసేసరికి అప్పుడు కొంచెం ప్రేమ పెరిగినట్టుంది తనకి. ఆహా. అంటే నన్ను వదిలేసే ఉద్దేశంతో నువ్వు నా లైఫ్ లోకి వచ్చావన్నమాట అని నేను నా మనసులో ఇంకా ఆ మాటలు అలాగ ఉన్నాయి. అయితే సర్లే అని లైట్ తీసుకొని సర్లే ఆ నిమిషం అంతా బాగానే ఉండేది. అయితే తను కూడా ఏంటంటే తన మీద కోపం నాకు ఎక్కడ వచ్చేది ఏంటంటే ఎక్కువ యాప్ యూజ్ చేసేవాడు. ఆహా, మీట్ ఓకే. అవుతున్నా అంటే మీట్ అవ్వట్లేదు, జస్ట్ టైం పాస్, నాకు ఫ్రెండ్స్ తో అలా చాట్ చేస్తూ ఉంటాను అని అనేవాడు. ఆహా, ఓకే. అది ఎందుకు వద్దన్నావు కదా, నువ్వు వద్దని వెంటనే నేను అన్ఇన్స్టాల్ చేశాను, మాట్లాడడం మానేశాను, మరి నువ్వెందుకు వాడుతున్నావు ఇంకా అని నేను. ఆహా. ఇద్దరికి అదే విధంగా నాకు కోపం వచ్చి కొడేసేవాడిని కూడా, నువ్వు ఆ ఓకే. విధంగా వద్దు నచ్చదు నాకు అని. ఇంక ఆహా. సర్లే అని అయినా మాట వినేవాడు కాదు. ఆ నిమిషం ఊ అనేవాడు, మళ్ళీ ఇద్దరికి అదే ఫైటింగ్ అయ్యేది ఎప్పుడు. ఆహా. ఈ తిరుపతి ఇలా ఉంటుండగా నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకోటి ఏంటంటే వర్క్ ఏం చేసేవాడు కాదు తను. మరి మనీ మీరు ఇచ్చేవాళ్ళ? మనీ నేను ఇచ్చేంత కూడా లేదు కానీ నా దగ్గర. ఓకే. అయితే టైం పాస్ నేను చెప్పేవాను తనకి, ఏదో జాబ్ ఫస్ట్ ఏమన్నాడు విజయవాడ దగ్గరలో ఎక్కడో నియర్ ఏదో సాఫ్ట్వేర్ కింద అంటే ఏదో కంప్యూటర్ ఆపరేటర్ కింద ఉంది, ఓకే. అది అని అనేవాడు. సర్లే నువ్వు ఆ జాబ్ ఏదో ట్రై చేసావు, ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని అన్నాడు ఫస్ట్ నేను స్టార్టింగ్ మీట్ అయిన టైంలో. తర్వాత అది నేను ట్రైనింగ్ తీసుకున్నాను కదా, పర్మనెంట్ చేస్తానన్నారు, అది ఇది అందుకే తిరుగుతున్నాను అని అనేవాడు. సర్లే ట్రైనింగ్ కాదు కానీ నువ్వు ట్రై చేయి, జాబ్ ఏదో చెయ్యి, ఎందుకు ఇలా ఖాళీగా ఉండడం, లైఫ్ ఇంకేముంది, ఏదైనా ఉండాలంటే మంచిగా మనం బతకాలన్నా సరే మనీ కదా ఇంపార్టెన్స్ అని. ఇంకా తర్వాత ఇంకా మన చేతిలో ఒక ఉన్నప్పుడు రిలేషన్ తో మనం వేరే దాంట్లో ఉండేవాళ్ళం కానీ లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి, డెవలప్మెంట్ ఎలా కావాలనే కదా ఆలోచనతో ఉంటాం కదా. ఇంక ఈ విధంగా నేను మాట్లాడే సలహాలు ఇచ్చేవాడిని. తను విన్నంతసేపు వినేవాడు. చేస్తానంటే జాబ్ ఏది వాలంటీర్ జాబ్ 5,000 జాబ్ అదొకటి చేసేవాడు. ఆడెంత ఇచ్చేవాడు, 5,000 ఇచ్చేవాడు. ఆ ఊర్లో చేయడం అంటే అదే జాబ్ అంట తనది. సరిగ్గా జాబ్ అంటే అదేనంట. ఇటువంటి జాబ్స్ అని చూసేవాడు. నాకు కోపం వచ్చింది, ఇది కాదయ్యా బాబు మంచి జాబ్ సెట్ చేసుకో అది అని చెప్పడం అంతవరకు చెప్పాను నేను. చెప్తున్నాను అయినా మారట్లేదు. అప్పటికే నాకు ఇంకా మనసు లాగేస్తుంది, అంటే వద్దనుకోలేదు, ఏంట్రా బాబు ఇదంతా అని. ఒక పక్క ఫ్యామిలీ, ఈలో పెరుగుతున్నాం మనం కూడా, మనకంటూ నాకు కూడా పక్క నుంచి ఇక్కడ కూడా పెరిగితే కదా, ఈ లోపు నాకు కాలేజ్ చదువు అయిపోయింది. నేను అప్పుడు జాబ్ చేయాలి. నేనేం చేసేవాడిని, వీడి మీద థాట్స్ తోని జాబ్స్కి వెళ్ళేవాడిని కాదు. వీటిన కోసం వస్తామని విజయవాడ వెళ్ళిపోయేవాడిని. ఫ్యామిలీ నుంచి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు ఇవే అడిగేవారు. ఇలా ఉండేది. అంతగా నేను కూడా ఎక్కువ జాబ్ గట్టి ఏం చేసేవాడిని కాదు. అంటే చేసేవాడిని కాదు కానీ సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. 3 రోజులకి విజయవాడ అనేవాడు. విజయవాడ ఎందుకు అన్నిసార్లు వెళ్తున్నావు అని మా ఊళ్ళకి అలా. ఇంకా వాడేంచి అంతంత మాత్రమే డ్యూటీ చేయకపోవడం, ఇవన్నీ జరిగింది మా లైఫ్ లో. ఇలా ఉండగా సడన్ గా ఒకసారి నాకు ఈ లోపు స్కిన్ ఎలర్జీ వచ్చింది. స్కిన్ ఎలర్జీ ఏ విధంగా వచ్చింది, డాట్స్ వచ్చినాయి, బ్లాక్ డాట్స్ వచ్చి పొరల కింద ఊడుతుంది. ఆ బ్లాక్ డాట్స్ వచ్చి 2 రోజులకి తర్వాత దాని మీద పొరలో ఊడిపోతుంది ఇలాగా పొట్టు కింద. అంటే ప్రైవేట్ స్పాట్ దగ్గర కాదండి, కాలు చేతికి. నాకు ప్రైవేట్ స్పాట్ లో గట్రా ఏం రాలే, కాలు చేతులకి పొరల కింద డాట్స్ కింద వచ్చినాయి. వచ్చి హెయిర్ ఫాల్ అయిపోతుంది, బాగా వీక్ అయిపోతున్నాను నేను, ఓపిక ఉండట్లే నాకు. ఏ పని చేస్తున్నా ఆవేశం, చెమటలు పెట్టేస్తున్నా, ఇవన్నీ ఇంత జరుగుతుంది. అది ఏమో లైట్ తీసుకున్నాను నేను. లైట్ తీసుకుని అయితే ఈ లోపు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానండి. ఇవన్నీ బయటికి రావడానికి కారణం ఏంటంటే నేను ఒకరికి నా ప్రాబ్లమ్స్ అని చెప్పేశాను. చెప్పారు వేరే వాళ్ళకి? ఫ్యామిలీలోనే ఒకరికి చెప్పేశాను ఈ డీటెయిల్స్ అని. చెప్తే అమ్మ అసలు నాకు ఈ విధంగా వస్తున్నాయి ఆలోచనలు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే పిచ్చా అది అని అనేవారు. కాదు అనుకొని ఒకసారి ఏంటంటే మాకు జ్యోతిష్యుడు ఇలా ఉంటారు కదా కొన్ని, ఆయన దగ్గర తీసుకెళ్లారు. వీడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్తే వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆయన ఒక సలహా ఇచ్చారు, ఇలాగా హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ తీసుకెళ్ళండి అబ్బాయిని, ఏం చెప్తారో అని అన్నారు. అంటే మెంటల్ గా అది దాన్ని ఏమంటారు, సైకలాజికల్ ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. తీసుకెళ్తే ఆయన ఏం చేశారు, ఆయన అమ్మా ఒక విషయం చెప్తున్నా విను, అబ్బాయికి ఇలా రావడం పర్లేదు, కాకపోతే ఏదైనా సరే తన చేతిలోనే ఉంది,
తన మనసు మార్చుకున్నాడా, ఆ మనసు మార్చుకుని వస్తే నేను ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా చెల్లుతుంది. తన మనసే మారలేదా, నేను ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా చెల్లదు అని అన్నాడు తను. అయినా సరే ఇంకో డాక్టర్కి వెళ్దామని ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ పంపించారు నన్ను. ఆయన ఏవో టెస్టులు రాశారు. టెస్టులు రాసి చేయించుకుని రమ్మన్నారు. చేయించుకుని వచ్చాక బ్లడ్ టెస్ట్ అంతా అయిపోయింది. ఫైనల్ గా ఒక టెస్ట్ దగ్గర అమౌంట్ మన దగ్గర అంతంత మాత్రమే ఉండేది. అప్పటికే నా కోసం ఇండివిజువల్ 6,000 పే చేశారు మా పేరెంట్స్. అబ్బా చెప్పేస్తున్నాను అంతా. 6,000 పే చేశారు. అయితే ఈ లోపు మళ్ళీ ఇంకో టెస్ట్ ఉంది, 2,000 కావాలన్నారు. అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. అది ఒక్క దగ్గర ఆఫ్ చేస్తారు నాకు. ఇంతకి 2,000 ఇస్తే ఏ బ్లడ్ టెస్ట్ చేస్తారు అనేది మాకు తెలియదు. ఇంకొకటి ఉందండి, ఆ ఒక్కటి చేస్తే మీ అబ్బాయికి ఫాల్ట్ ఏంటని చెప్పేస్తాం అని అటు ఇటు పెట్టేశారు. అమ్మా ఇవన్నీ కాదు. నేను అప్పుడు ఏమన్నాను, ఇవేమి కాదులే, మనసు మార్చుకుంటే బెస్ట్ అన్నారు కదా, నా కోసం డబ్బులు ఏం ఖర్చు పెట్టొద్దు మీరు అనవసరంగా. నాకేంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంది కొంచెం, నేను ఇంట్లో కొంచెం పెద్దోళ్ళు కనుక కొంచెం రెస్పాన్సిబిలిటీ. ఊరికనే డబ్బులు రావు మాకు, కష్టపడితే వచ్చేవి. నా కోసం ఇంత అనవసరంగా కదా, ఏదైనా సరే నా మనసు మార్చుకుంటే అవుతుంది అంటున్నారు కదా, నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాలే అని, ఇవన్నీ ఎందుకులే అని సర్లే నా టెస్ట్ ఇంకా టెస్ట్ లేదు ఏమీ లేదని ఆ రిపోర్ట్స్ పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన దగ్గర కాదు, సైకాలజీ కాదు, చెప్పిన డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన ఏవో టెస్టులు చేసి, మరి ఏమో టెస్ట్ చేయించుకోలేదు, మరి చేస్తే కానీ అబ్బాయికి ఏదో చెప్పగలం అని అన్నారు వీళ్ళు. లేదు సార్ ఇలాగా అని బయటకు వచ్చేసాం. టాబ్లెట్లు రాశారు. టాబ్లెట్లు వాడుతున్న టైంలోనే వాడుతున్నాను, ఈ లోపల నాకు ఇది ఈ విధంగా వచ్చినాయి. చెప్పాను కదా స్కిన్ అలర్జీస్ కానీ ఈ విధంగా వచ్చినాయి. మేము అనుకున్న ఓవర్ హీట్ ఏమో, టాబ్లెట్స్ బాగా పవర్ ఎక్కువేమో, నేను లైట్ తీసుకున్నాను. ఇంకెవరేం అడిగినా సరే అంటే ఇప్పుడు మీరు మారడానికి ఇచ్చారా, మీ మనసు మారడానికి టాబ్లెట్స్ ఇచ్చారు? నాకు తెలిసి ఆ టాబ్లెట్స్ ఎందుకు ఇచ్చారో కూడా నాకు అంత క్లారిటీ లేదు. అంటే డిప్రెషన్ లో ఉన్నాను కదా, దాని నుంచి బయటపడడానికి, లేకపోతే వాళ్ళకి ఏదో తెలిసింది సంథింగ్ బ్లడ్ లో. అంటే హెచ్ఐవి దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోలేదు, కానీ కొన్ని టెస్టులు చేస్తే కొన్ని తక్కువ ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు వీళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు నాకు. అది 30 అంతా 2 months కోర్స్. అది 2 months కోర్స్ అని నాకు రాసి ఇచ్చారు ఆయన. నేను కొంత ఒక వారమో 2 వారాలు వాడాను అంతే. తర్వాత నాకు ఇవన్నీ బాడీ ఇలా జరుగుతుంది. ఇదేమీ లేదు నాకు ఎందుకు బాబు అని నేను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. గవర్నమెంట్ హాస్పిటల్ కి ఏంటి ఇలా జరుగుతుందండి, టాబ్లెట్స్ వాడుతున్నాను, వేడుక మరి ఏంటో తెలీదు, ఈ విధంగా ఏం చేస్తాం తగ్గట్లేదంటే వాళ్ళు ఏవో ఆయింట్మెంట్లు ఇచ్చి అదని ఇదని చేసేవారు, టాబ్లెట్లు కూడా ఇచ్చేవారు. వాళ్ళు ఆయింట్మెంట్లు కూడా ఇచ్చేవారు, రాసుకునేవాడిని కానీ తగ్గేవి కాదు, ఏం జరిగేది కాదు, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ అమ్మా అయితే మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. మళ్ళీ వెళ్తే ఏం చేశారు వాళ్ళు, లేదండి ఈ టాబ్లెట్స్ మీకు తగ్గట్లేదు, ఆయింట్మెంట్ తగ్గట్లేదు, సర్లేని బ్లడ్ టెస్ట్లు కొన్ని బ్లడ్ టెస్ట్లు రాసేస్తాను. బ్లడ్ టెస్ట్లు రాశారు, నేను చేంజ్ చేసుకున్నాను, లైట్ తీసుకున్నాను, మళ్ళీ వెళ్ళలేదు, రిపోర్ట్స్ గట్రా వెళ్ళలేదు, ఏమి చేయలేదు. ఆ తర్వాత నాకు 6 months తర్వాత ఈ లోపు నాకు ఈ స్కిన్ అలర్జీస్ ఇవన్నీ ఎలా తగ్గినాయి అంటే, మా ఫ్రెండ్ ఒక సొల్యూషన్ చెప్పాడు. అరే మాయా, మనకు తెలిసిన ఆర్ఎంబి డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన బాగా చూపుతాడు అని అన్నాడు కదని ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏంటి పెన్సిలిన్ ఇంజెక్షన్స్ అని ఇచ్చేవారు తను కోర్స్. అది ఫస్ట్ కొంచెం శాంపుల్ గా చిన్న డోస్ వేసారు నాకు, బాడీ పడుతుందంటే మొత్తం వేస్తానమ్మా, కోర్సు వాడొచ్చు నువ్వు ఇది అని అన్నారు. అది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్. అది పౌడర్, అది పౌడర్ లో లిక్విడ్ కలిపి బాగా షేక్ చేసి అది నాకు ఇంజెక్షన్ వేసేవారు. అది పెయిన్ మామూలుగా ఉండేది కాదు, అది ఒక్క ఇంజెక్షన్ కి. పెద్ద సూది, మళ్ళీ చిన్నది కూడా కాదు. దేవుడు అప్పటికే బాగా నీరసంగా అదొకలా ఉన్నాను నా పరిస్థితి. అయితే ఈ లోపు ఏమైంది, తను వాడుతున్న టైంలో ఇంకా రికవర్ అయ్యాను నేను. ఇంకా మచ్చలు డాట్స్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి, బానే తగ్గినాయి. ఇంక సర్లే మచ్చలు బ్లాక్ కలర్ మచ్చలు గట్టి ఇవన్నీ వచ్చినాయి, అవి కూడా ఇంకా మానుతున్నాయి. సర్లే అమ్మాయి అనుకున్నాను. ఈ లోపు నేను ఒక జాబ్ లో సెటిల్ అయ్యాను. ఇంకా అప్పుడు వరకు అన్ని జరిగినవన్నీ మర్చిపోయి ఇంకా జాబ్ లో సెటిల్ అయ్యాను. ఎంతో రిలేషన్ అంటావా, మాట్లాడుతున్నాం, అంత బాగానే ఉంది ఎంతో కూడా. నాకు అప్పుడు కలుస్తూనే ఉన్నావా? కలుస్తూనే ఉన్నాను, ఎప్పుడో తనతో మాట్లాడుతున్నాం, కలుస్తున్నాం, బాగానే ఉన్నాం ఫ్రెండ్షిప్. ఏమనలేదా ఇట్లా అవుతున్నావు కదా, నీకేం హెల్ప్ కానీ లేకుంటే? అదేం కూడా ఏం మాట్లాడలేదు తను, నాకేం చెప్పలేదు. అయితే
సర్లేని ఇంకా ఇలా నడుస్తున్న టైంలో జాబ్ కోసమే ఇద్దరికి చెప్పాను కదా, తను ఏ జాబ్ ఉండేది కాదు, నేను కూడా ఏ జాబ్ చేసినా సరిగ్గా ఉండేవాను కాదని. నేను ఆల్రెడీ ఒక జాబ్ లో చేస్తున్నాను. తిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఎక్కువ నా కోసం ఎక్కువ అదే నా కోసం రావడం, తనే ఇక్కడ రాజమండ్రి రావడం, లేకపోతే నేను ఎక్కువ విజయవాడ వెళ్ళడం, ఇటువంటివన్నీ జరిగేవి. జరుగుతున్న టైంలో మరి ఎక్కువ హాలిడేస్ తీసుకుంటే మన డ్యూటీ ఇంకా ఉండేవారు కదా, వద్దనేసారు. వద్దనేయడం కాదు, నేనే వచ్చేసాను అక్కడి నుంచి. వచ్చేసాను. ఈలోపు తినేయమన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చే విజయవాడ, మనం ఇక్కడ జాబ్ చేద్దాం. నేను ఇక్కడ ఒక జాబ్ చూసాను, అదేంటంటే 20,000 ఇది చైన్ది ఉంది కదా జాబ్స్ ఆ మధ్యన బాగా, నువ్వు జాయిన్ అవ్వు, నీ కింద ఒక ముగ్గురిని జాయిన్ చేయి, ఇలాగా ఈ టైప్ జాబ్ తను చూస్ చేసుకున్నాడు. అప్పటికే మా ఫ్రెండ్స్ 2-3 10th క్లాస్ ఫ్రెండ్స్ ఈ విధంగా జాబ్ చూపించారు నాకు. వేస్ట్ అని కొంతమంది చెప్పారు. అదే విధంగా వీడు కూడా అదే జాబ్, అయ్యా అదంతా వేస్ట్, అది డబ్బులు తీసుకుంటే నేను ప్రయోజనం ఉండదు. లేదు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు ఆ విధంగా మోటివేట్ చేస్తారు కదా మనకి, మీరు బిలియనియర్ అవుతారు అది ఇది అని. వీడు కూడా ఆ మాటలో పడిపోయాడు. ఇంకా అలాగన్నారు ఇలాగన్నారు ఏదని. తను అప్పటికే నాకు తెలియకుండా 25,000 పే చేస్తాడు. దేవుడా, అవన్నీ వాళ్ళు మాక్సిమం రాకపోవచ్చు కదా. రాలేదు, మోసపోయాడు. సర్లే పే చేస్తాడు, ఇంకేం చేస్తాం, సర్లే జాయినింగ్ అని నన్ను కూడా రమ్మంటే సర్లే ఎంత కొంత వస్తుంది కానీ నేను వెళ్ళిపోయాను. నేనెంత ఇంట్లో మనకు అసలే తక్కువ డబ్బులు అయితే నేను ఇంట్లో గొడవాడి మరి 8,000 తీసుకెళ్లిపోయాను. అంటే అప్పుడు అవే ఎక్కువ అమౌంట్లే. అయితే 8,000 మా అమ్మలతో ఇంక గొడవాడి మరి పట్టుకుని వస్తాను. ఇలాగ విజయవాడ నాకు జాబ్ వచ్చింది అదే అని చెప్పేసి మా అమ్మలకి ఇంక పట్టుకొని, మా అమ్మలు అప్పులు చేసి ఇది చేసి 8,000 ఇస్తే పట్టుకుని వస్తాను నేను. ఇద్దరం ఒక రూమ్ లో ఉన్నాం. 1 month సరిపోయేటట్టు సరుకులు తెచ్చేసాడు, ముందే వేస్తాడు. ఇంకిద్దరం తిరగడం ఇదే జరిగింది. నేను ఆ జాబ్ అయితే నేను జాయిన్ అవ్వను, ఇంకేదైనా జాబ్ చూసుకుంటాను, నా పట్టుదలతో నేను తిరుగుతున్నా రెస్టారెంట్ కానీ ఎక్కడికైనా ఏదైనా సరే. అంటే ఏదో నాకు ఆ టైప్ జాబ్స్ అలవాటు అయిందని నేను అవే చూద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఏదో జాబ్ లో సెటిల్ అయిపోయాను. కానీ వీటిని అలా కాదు, జాబులు ఇది ఏమీ లేదు, వాడితే చాటింగ్ చేసుకుని కూర్చోవడం, వాడితే యాప్స్ వాడడం, లేదంటే నాతో పని చేసుకోవడం, ఇదే ఉండేది. ఇదే మెంటాలిటీ. ఇలాగ నేను ఇంక 1 month చూసాను అబ్బా తన మైండ్ సెట్ ఇదంతా. నేను ఇంతేనేమో అనుకుని ఇంకా నాకు కోపం వచ్చేసి ఇంకా ఆ నిమిషమే అప్పుడు కూడా కొన్ని మన స్వార్థాలు వచ్చినాయి. నాకేం హెల్త్ బాగుండేది కాదు కదా, మరి నేను బాగా వీక్ ఉన్న అంతే నుంచి నాకు అదే కావాలనేవాడు. నేను నా వల్ల అయ్యేది కాదు, నేను సహకరించలేకపోయేవాడిని. ఎందుకంటే బాగా వీక్ అయిపోవడం వల్ల నాకు ఆ ఓల్ దగ్గర కూడా అలర్జీ రావడం వల్ల నాకు కూడా అంతగా అయ్యేది కాదు, తట్టుకునేవాడు పూర్వంగా. ఇంకా ఆ గొడవ మీద నువ్వు దీనికోసమైనా నాతోనే ఉన్నావని ఇంకా అది అని ఇదని ఏదో గొడవలతో ఇంకిద్దరం అదే గొడవలు ఆడుకుంటే అలా ఉండేవాళ్ళం. 1 month అలా గడిచిపోయింది. తర్వాత ఇంకొస్తాం ఎవరింటికి వాళ్ళు, తన ఇంటికి తను వెళ్ళిపోయి నా ఇంటికి నేను వస్తాను. ఇంకా తర్వాత నేను మైండ్ లో డిసైడ్ అయిపోయాను. ఈ 1 month చూసాను కదా తనేంటనేది, చూసి నేను నిర్ణయించుకున్నా, వద్దు ఇంకా అనవసరం ఇదంతా టైం వేస్ట్, మనం ఏంటి మన ఫ్యామిలీ ఏంటి అని ఇంకా ఏదో జాబ్ లో సెటిల్ అయిపోదామని ఇంకా ఆ విధంగా చూసుకుంటున్నాను. సర్చింగ్ లో ఉన్నా జాబ్ సర్చింగ్ లో ఉంటే ఎక్కడ వెంటనే వచ్చేస్తాయా, ఏది ఉంటే అది పనికి వెళ్ళిపోయేవాడు నేను. ఉంటుండగా ఈలోపు కరోనా స్టార్ట్ అయింది, కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ కి ముందు అనుకుంటా నేను అప్పుడు వేరే పని చిన్న పనులకి వెళ్తున్నాను కదా, సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అండి మీరు ఇలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నారు కదా. అవునండి, ఎలర్జీస్ కానీ టెస్ట్ చేయించుకున్నాను, అయితే మళ్ళీ ఒకసారి మీకు టెస్ట్ చేయాలండి రండి అని. ఎందుకండి అన్న, ఏమీ లేదు హెచ్ఐవి అని అన్నారు. హెచ్ఐవియా అని, లేదు మీరేం కంగారు పడొద్దామా, ఒకసారి నువ్వు రామా హాస్పిటల్ కి బ్లడ్ టెస్ట్ చేద్దాం ఏంటని చూద్దాం అని అన్నారు. సర్లే నేను నెక్స్ట్ డే బయలుదేరిపోయాను. బయలుదేరి వెళ్ళి టెస్ట్ చేయించుకునేసరికి వెంటనే ఇచ్చేసారు రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ కూడా వెంటనే ఇచ్చారు. ఏం తేలింది, పాజిటివ్ అని వస్తుంది. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అదే వినండి, పాజిటివ్ అని వచ్చింది. వాళ్ళు ఏమో మెడిసిన్ ఇచ్చారు, పాజిటివ్ అని ఇచ్చారు, అవన్నీ అడుగుతున్నారు ఎలా వచ్చింది ఏంటంటే, నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నట్టే ఈ విధంగా వచ్చింది. మరి తెలుసు కదమ్మా ఈ విధంగా ఎలా కలుస్తామమ్మా, బాయ్ తో అది ఇంకా డేంజర్ కదమ్మా అదే. ఇంకా అలా చెప్పేసరికి ఇంకేం చేయలేను, నేను నా లైఫ్ అంతా అయిపోయింది, నేను అక్కడతో అనుకున్నాను అంతే అనే విషయం. ఇదంతా అంటే ఆ టైంలో నేను ఎంత
నువ్వు పనులు చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా, దీన్ని కూడా ఆ విధంగా తీసుకోవాలి కదా అని మనసుకి నేను చెప్పుకున్నాను ఇంకా ఇటువంటి పిచ్చి సమాధానాలు. ఓకే. ఇంకా అయిపోయింది, ఇంకా ఆ నిమిషంతో నా లైఫ్ ఇంకా అయిపోయింది. ఇంకా అనుకున్నాను నేను, అంతేగాని ఏదో చచ్చిపోదాం ఇటువంటివి ఏమో ఆలోచన లేవు నాకు. అయితే సర్లేని ఇంకా ఆ నిమిషం నుంచి ఏం చేసాం, ఇది ఇలా ఉంది. ఆ టాబ్లెట్స్ ఏవి ఇచ్చారు, అవి చాలా పవర్ఫుల్. మళ్ళీ ఆ టాబ్లెట్స్ ఓకే. ఇంట్లో కూడా ఏం తెలియకూడదని నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను నేను. అయితే వాళ్ళ టాబ్లెట్లు టెస్ట్ అయిపోయింది, ఇంటికి పంపించారు. టాబ్లెట్ వాడుతున్నాను. టాబ్లెట్ వేసుకోగానే బాబోయ్ కళ్ళు తిరిగిపోయి వాంటింగ్స్, విపరీతమైన వాంటింగ్స్. వాళ్ళు ఏమన్నారు, భోజనం ముందు 2 hours ముందు గానీ వెనకలు కానీ వేసుకోమన్నారు. నేను అప్పటికే వేసుకుండి భోజనం తినకుండా వేసుకున్నాను వెంటనే. మా ఊళ్ళు వెంటనే భోజనం తినేరని పెట్టేస్తున్నారు. నేను టాబ్లెట్లు వేసుకుని ఈలో కళ్ళు తిరిగి విపరీతంగా నీరసం, ఇంక చెమటలంతా పట్టేసి కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు. అది చాలా పవర్ఫుల్. నాకు అంత తెలియదుగా, మనం ఫీవర్ టాబ్లెట్ అన్నట్టు వేసుకున్నాం. అది తీరా అంత చేంజ్ చేసింది ఆ టాబ్లెట్ ఒక్కటి. వెంటనే ఇంకో వాంటింగ్స్ ఇవన్నీ కొట్టుకోవడం చూసి మా పేరెంట్స్ ఏమనుకోరు, మా తమ్ముడు, మా బ్రదర్ గట్రా, ఏంటమ్మా డ్రింక్ చేసి వచ్చాడేంటి ఇలాగ అవుతున్నాడు వీడు అని అంటున్నారు వాళ్ళు. వాడికి ఎక్కడ ఉందరా డ్రింకింగ్ అలవాటు, వాడికి అంత సీన్ లేదురని వీళ్ళు. ఏంట్రా అని ఇంక మా పేరెంట్స్ ఇలాగ ఈ విధంగా ట్రీట్ చేశారు. చేస్తే ఏం లేదు అది అని చెప్పాను. ఇంకా అంటే ఇది పాజిటివ్ అని ఏం చెప్పుకోలేదు, అది ఎలా చెప్పేస్తాం. ఏం లేదు అన్నట్టు ఇంక సైలెంట్ గా నోరు గట్టు కడిగేసుకుని నా రూమ్ కు నేను వెళ్ళి పడుకుని నిద్ర పట్టదు, తల తిరుగుతుంది. ఇటు కూర్చుంటే ఇటు పడిపోతున్నట్టు, అటు కూర్చుంటే అటు పడుతున్నట్టు ఇలాగ అనిపిస్తుంది నాకు. తల మీద ఏదో బరువు పెట్టుకున్నట్టు ఇంకా అలాగ అనిపించింది డే 1లోనే. ఏంటో బాబు టాబ్లెట్ వేసుకోవడం వల్ల అనుకోని ఇంకా ఆ వాళ్ళకి ఇంక నరకం చూసాను ఇంకా ఒక టాబ్లెట్ కి. అయితే ఇది ఇలా గడుస్తుంది. వెంటనే తనకి నెక్స్ట్ అవ్వాలో చెప్పాను, చెప్పడం మాత్రం ఇలాగ అయ్యిందని అని. తను ఏమంతగా ఏమనలేదు కూడా తను ఆ టైంలో. పాజిటివ్ అన్నట్టు మామూలుగా మాట్లాడాడు తను. నాకు అంత ఐడియా లేదు ఏ విధంగా తను రియాక్ట్ అయ్యాడు అని కూడా నాకు ఐడియా లేదు. మరి ఆ మీద కోపంతో ఇది నీ వల్ల అయిందని నేను, నా వల్ల ఎందుకు అవుతుంది, ఇద్దరి వల్ల అవుతుంది. మిస్టేక్ ఏం జరిగినా సరే నువ్వెంతగా మరి పనులలో ఉన్నప్పుడు నువ్వెంతగా సాటిస్ఫికేషన్ అయ్యావో నేను అంతే అయ్యాను. నా మిస్టేక్ ఎలా నా ఒక్కరిదే తప్పు అంటావు ఎలా, నీ తప్పు కూడా ఉంది కదా అని ఈ విధంగా మాట్లాడుతున్నాను తను. ఇంకా సరే బొంగు ఈ మాటలేం పట్టించుకోలేదు నేనేమి. సరేలే అని నీ వల్లే జరిగింది, ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేయక అది చేయక ఇంకా అలాగా ఆమె కోపంతో అనేసాను ఇంకా. అన్ననే గాని మరి ఆ టైంలో నేను ఒంటరికి ఎలా ఉండగలుగుతాను, నేను పట్టుకోలేను, వదిలేలేను. ఆ టైంలో లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళలేము. ఇంకా ఇలా నడుస్తుంది లైఫ్. అయితే ఈ లోపు మళ్ళీ ఎందుకో తనని కలవాలనిపించి నేనే విజయవాడ వెళ్ళిపా. ఏంటి ఆ టైం మెడిసిన్ ఇంకా ఇలా వాడుతున్నాను నేను. వాడుతున్నాను కానీ చాలా పవర్ఫుల్ అవి. అంటే బాడీకి పట్టాలి కదా, బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా మెడిసిన్ అనేది. అలాగే అంతా నేను 1 year నడుకొని చూసా ఆ మెడిసిన్ వల్ల. చాలా పవర్ అది. ఏంటంటే అది వేసుకునే టాబ్లెట్ కళ్ళు తిరిగిపోతే ఒళ్ళంత నీరసం, తల తిప్పేస్తుంది ఇంకా. మిడ్ నైట్ మనం పడుకొని అది టాబ్లెట్ వేసుకుని పడుకుని పోతే సెట్ ఓకే, లేదు మిడ్ నైట్ లో ఏమైనా తెలివి వచ్చిందా నిద్ర పట్టదు మళ్ళీ మనకి. ఇప్పుడు ఏం కామనే, నాకు వేసుకున్నట్టు కూడా ఉండదు ఆ టాబ్లెట్. అయితే ఎప్పుడంటే మనకు చూపిస్తుంది కొంచెం మనం నీరసం ఉండి ఏమి తినకుండా టైంలో వేసుకుంటే అప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది నాకు, అంతమించి ఇప్పుడు ఏమనిపించదు. అయితే ఇలా ఉంది. తర్వాత కోవిడ్ టైంలో తన దగ్గరికి వెళ్ళాను. 3 నెలలు నేను తన దగ్గర ఇరుక్కుపోయాను, లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఎందుకు మరి తనకేమైంది అంటే తను చెక్ చేయించుకున్నాడు అట్లా? వినండి, ఆ టైంలోనే నేనేమన్నా ఎంతైనా మనం మంచి కోరుకుంటాం కదా అని నేనేం చేశాను, తనకేం చేశానంటే నువ్వు టెస్ట్ చేయించుకొని ఫోర్స్ చేశా. నేను చేయించుకోను. అది కాదురా నాయన, నువ్వు నీకోసం నేను తట్టుకోలేను, నువ్వు తట్టుకున్నంతలాగా నేను అంత సింపుల్ గా నేను తీసుకోలేను అది అన్నాను. అది కాదురా బాబు, టాబ్లెట్స్ వాడితే మంచిది కదా, ఈ టాబ్లెట్స్ వాడితే నేను అప్పటికి యూట్యూబ్ లో ఇవన్నీ చూస్తున్నాను.
ఏవో కొంతమంది ఒక్కొక్కరు సెట్ అవుతుంది లైఫ్ లాంగ్ వాడాలని, కొంతమంది దీనికి కేరళలో మెడిసిన్ ఉందని ఇవన్నీ అనేవారు, కానీ మనమేమి అంతగా మోటివేట్ అవ్వలేదు, పట్టించుకోలేదు ఇవేవి. నాకు ఎందుకంటే ముందే హాస్పిటల్లోనే చెప్పేశారు, ఇలాగ అంటారు మీరు ఇవేం వాడొద్దు, ఓన్లీ ఈ మెడిసిన్ వాడితేనే మీకు మంచిది, ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఒక షుగర్ పేషెంట్ ఇలాగ ఉన్నాడు, ఒక బీపీ పేషెంట్ లైఫ్ లాంగ్ ఎలా వాడతాడు టాబ్లెట్లు, మీరు అంతే అని అన్నారు. మీరు ఆ విధంగా తీసుకోండి, ఇటువంటివి మీరు టెన్షన్ పడవద్దు అని అన్నారు వీళ్ళు. సర్లే అనుకోని ఇంకా అలా ఉంది. సర్లే వీడికి కూడా చెప్పాను నేను, చేయించుకో వద్దు, మెడిసిన్ వాడితే మంచిది, లేకపోతే వీక్ అయిపోతావు, అది మంచిగానే చెప్పాను నేను. చెప్పి బలవంతంగా ఎలాగోకలాగా టెస్ట్ చేయించాను, టాబ్లెట్స్ కూడా ఇప్పించాను. ఒకసారి 2 సార్లు వాడాడు అంటే తను. అతను టెస్ట్ చేయించినాక ఏమైంది మరి? పాజిటివ్ అని వచ్చింది. తెలిసిందే కదా ఇంకా నాకు వచ్చిందంటే తనకు వచ్చి ఉంటదని. నా వాదన ఏంటి, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎవరిని మీట్ అవ్వలేదు, నీ లైఫ్ లో రాకముందు కూడా నేను ఎవరిని మీట్ అవ్వలేదు. మీట్ అయిన దాంట్లో ఒక్కడనే, కానీ ఈ విధంగా నేను మీట్ అయ్యాను కానీ సెక్సువల్ గా మాత్రం ఇంత డీప్ గా నీతోనే మీట్ అయ్యాను. నేను చేసిన కూడా రొమాన్స్ రిమైనింగ్ వాళ్ళతోని అని నేను అన్నా. సర్లే అని ఇంకా అదే వాదనలు ఇద్దరికి, ఇదే వాదన ఉండదు. వాడు అనేసాడు కదా ఆల్రెడీ, ఇద్దరి వల్ల తప్పు ఉంది, నువ్వు నన్నే బ్లేమ్ చేస్తే అలా అది అని. ఒక నిమిషం అలాగే అనేవాడు, ఇంకో నిమిషం ఏమనేవాడు అంటే నా వల్ల నీ లైఫ్ ఫాలో అయిపోయింది, నన్ను క్షమించు అదేని ఒక నిమిషం అలాగ అనేవాడు. సర్లే అయిపోయింది కానీ సర్లే ఈ మెడిసిన్ ప్రెసెంట్ నువ్వు వాడు, ఇది లైఫ్ లాంగ్ వాడితే మంచిది, మళ్ళీ నువ్వు ఎటువంటివి అవ్వదు అది అని అన్నాను నేను. నీ అంత ధైర్యం లేదు అది అని అంటే సర్లే బలవంతంగా తీసుకెళ్లి చేయించాను, టాబ్లెట్లు ఇప్పించాను. ఇంకా అక్కడ ఆ నిమిషం నుంచి ఇంకా తనని ఆ కోవిడ్ లో ఇరికిపోయాను కదా, నేను ఆ టైంలో మెడిసిన్ వాడుతాను, ఆ టైంలో కూడా తన బిహేవియర్ ఇవన్నీ అప్పుడు కూడా చూశాను. 3 నెలలు కూడా తన ఇంట్లో పొజిషన్, తను చెప్పాలంటే ఒక పెద్ద ఇంటికి, తను పెద్ద నువ్వు పెద్ద, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మరి మ్యారేజ్ విషయం ఏంటి అని అడిగాను నేను. మ్యారేజ్ విషయం అంటే నేను చేసుకోనని తను అనేవాడు. లేదు చేసుకోబోతే మరి మీ మదర్ ఫీల్ అవుతారు కదా. నాకేంటంటే నాకు అన్నం పెట్టింది ఆవిడ, ఆ 3 నెలలు ఆవిడే అన్నం పెట్టింది. ఆ గౌరవంతో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఏం పర్వాలేదు నువ్వు మ్యారేజ్ చేసుకో, మనం మ్యారేజ్ చేసుకుని ఇలాగే ఉందాం అని ఇంకా ఈ విధంగా నేను ధైర్యం చెప్పాను తనకి. అంటే నా వల్ల కాదు, అది పెళ్లి అయితే మళ్ళీ ఇవన్నీ బయటపడతాయి, ఆ అమ్మాయికి బాబు పాప పుట్టాక పాలు కూడా తాకూడదు, ఆ అమ్మాయికి కూడా వచ్చేస్తుంది, ఏదేమైనా సరే భగవంతుడు నమ్ముకో, ఆయనే చూసుకుంటాడు అంతా అని ఈ విధంగా సపోర్ట్ ఇచ్చేవాడిని నేను. ఇంకా అలా సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. అవుతుంది, మరి ఏం చేస్తాం ఆ టైంలో. వేరే అమ్మాయిని అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట. వాళ్ళ రిలేటివ్స్ లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఇద్దామని వాళ్ళ మధ్య పట్టు పెట్టుకుని ఉన్నారు. అది అక్కడ గొడవ ఏమైపోయింది, ఇంకా అయిపోయింది. తనకి ఎవరి వల్ల వచ్చి ఉంటది కదా, తన వల్ల రాదు కదా. ఇంకేదో ఇద్దరు వినండి, తన లైఫ్ ఇలా ఉంటుండగా ఇంక జాయిగా నేను దూరం పెట్టేశాను. ఇంత జరిగిపోయింది కదా, కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అయిపోయి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నేను ఒక్క జాబ్ లో సెటిల్ అయిపోయాను. ఇంకా అదేంటంటే కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసేది, ఇంకా అలాగా వర్క్ చేసేవాడిని, కానీ నా బాడీకి సహకరించేది కాదు. ఒకంత వరకు సహకరించేది, తర్వాత సహకరించేది కాదు. ఇంకా అలాగ తనతో ఉన్నప్పటికీ తను అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ చేసేవాడు, ఫోన్ చేసేవాడు, మాట్లాడేవాడు. నేను ఎంతవరకు సలహా ఇవ్వాలి అంతవరకే, కలుద్దాం చేద్దంటే ఇవన్నీ నా వల్ల కాదు, నాకు అంత ఓపిక లేదు ఇంత జరిగాక కూడా అని నేను. ఇంకా నా వేలో నేను ఇంకేంటే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా, ఇవన్నీ వద్దు వదిలేద్దాం అని మైండ్ సెట్ లో పెట్టేసుకున్నా, ఇంకా ఫిక్స్ చేసుకున్నా. మోసగాలు తప్ప ఏం లేదు ఇంక లైఫ్. ఇంకేంటంటే నేను ఒకవేళ సపోజ్ నాకేం తట్టుకోలేకపోయినా ఏం కాకపోయినా నాకు అనిపించేది ఒక్కోసారి నేను కలవాలి, చేసేయాలి, ఏదో ఎంజాయ్మెంట్ చేయాలని. నేను లైఫ్ లో మాత్రం ఎంజాయ్మెంట్ చేయలేదే, అందరు చేసినట్టు నేను ఉండలేకపోతున్నానే అని చిన్న బాధ అయితే ఉండిపోయింది నాకు. ఎప్పుడు వాడితే నేను అదే ఉండేవాడిని, నాకు లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తావు నువ్వు, నీకు అదే బాధపడేవాడిని నేను. ఎంజాయ్మెంట్ ఏంటి ఎంజాయ్మెంట్ ఉంటాయి కదా, నచ్చిన పర్సన్ తో 10 రకాలుగా తిరగాలి అన్న డబ్బు ఉండాలి. అవేవి లేకుండా చేసావు కదా, నేను ఆ విధంగానే ఎక్కువ అనుకున్నాను, కానీ నీకు అసలు మనకు కావాల్సింది అదే, నువ్వు ఆ విధంగానే చూసుకున్నావు నేను. ఇద్దరికి గొడవ ఇంకా అలా స్టార్ట్ అయింది, అయిపోయింది.
ఇంక సర్లే ఇంత జరిగా కానీ ఇంకా తన కూడా నేను ఏమనకుండా సర్లే ఇద్దరు మిస్టేక్ అన్నాడు కదా, అయిపోయింది, దీన్ని ఎవడు మార్చలేడు, ఏదైనా మన మంచిగా అనుకుని నేను లైట్ తీసుకున్నా. ఇంకా ఆ నిమిషం నుంచి నేను ఎవడు మీట్ అవ్వడం గానీ ఇవన్నీ లేవు. ఇంకా యాప్ వాడడం గానీ ఇంకా వెళ్ళలేదు ఎవరి లైఫ్ లోకి. తర్వాత ఇంకా తన కూడా దూరం పెడిసాను, ఇంకా మాట్లాడడం తగ్గించేసాను. ఇంకా అతను కలుస్తున్నాడా మరి వేరే వాళ్ళని? తను మరి ఏమో ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు నాకు. ఆ నిమిషం నుంచి ఇంకా నేను అంతగా మాట్లాడకపోవడం మానేశాను. అయితే అనిపిస్తుంది కదా ఒక్కోసారి, నేను ఇంతలా ఉన్నాను, వాడు ఉంటున్నాడా, వేరే వాడిని ఎవరిని మీట్ అయిపోతున్నాడా, అది అని ఉండేది నాకు కూడా ఆతృత. ఆతృత ఉన్నా సరే ఏం చెప్తాం, మనం చెప్పడం వరకు చెప్తాం, జాగ్రత్త వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకు అన్నట్టు మాట్లాడేవాడిని నేను. మాకు తెలిసిన నాకేం చెప్పవసరం అనేబడతాను. సర్లేని ఇంకా అలా ఉన్నాను. ఈ లోపు నేను ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఒరిజినల్ అకౌంట్ సరదాగా ఇన్స్టాల్ చేసుకుంటే. అయితే ఇంక తనతో గొడవ అయిపోయింది కదా, నేను అంతగా మాట్లాడట్లేదు, వదిలేసాను. ఇంకా అక్కడతో వదిలేసాడమని అనుకోవచ్చు. ఇంకా అయితే తనతో మాట్లాడడం మానేసాను, అంత వదిలేసాను. ఈలో ఫేస్బుక్ లో నాకు ఒక పర్సన్ వచ్చింది, సేమ్ వెర్షన్ అయితే బట్ తనకి ఇవేవి తెలియదు, యాప్స్ గానీ ఇవేవి. నేను ఆ టైప్ అనుకుని తనకు తెలియదు. ఇంతకి నేను ఒక స్ట్రేంజర్ అనుకుని నాతో మాట్లాడాడు. తను స్టార్టింగ్ ఆ విధంగా చేశాడు. నేను ఆ విధంగానే మూవ్ ఆన్ అయ్యాను. ఇంకా అంటే నేను నిర్ణయించుకున్నా తనతో ఇప్పుడు సపోజ్ మనం మీట్ అవ్వాలనిపించిందంటే సేఫ్టీ యూజ్ చేసుకోవాలి కంపల్సరీ అని. ఇంకా అయితే నాకు ఎలాగ ఇచ్చేవి వచ్చిందని చెప్పేసాను. ఇంకా అవసరం లేదు కదా రిమైనింగ్ స్టోరీ ఏం జరిగిందని.